హాయ్ ఆంటీ, నిన్న క్లాస్కి రాలేదేంటి? మీ అంకుల్ తో కలిసి ఖుషి సినిమాకి వెళ్ళాను. వెరీ గుడ్. ఈ రోజు బోనీ బాగుందిరా. హాయ్ రోజీ, క్లాస్ అయిన తర్వాత సినిమాకి వస్తావా? 3 టికెట్స్ తీ, నా బాయ్ ఫ్రెండ్ కూడా తీసుకొస్తా. ఏరా తీరిందా? హాయ్ హలో. ఏయ్ చెప్పు తెగుద్ది. హాయ్ సిమ్రాన్, కట్టేశ్వరం అంటే చుడిదార్లు వచ్చాయంటి? అది నీ చెల్లెలికి ఇచ్చొచ్చండ్రా బాబాయ్. గుడ్ మార్నింగ్ సుధా. హాయ్ హాయ్. నీకేమన్నా మెంటల్ రా? ఒక అధ్యాపకుడిని గౌరవించే విధానం ఇదిరా? ఏమోనా? రేయ్, నేను ఈ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్వి, అవునా? ప్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు నీకు వంగి వంగి దండాలు పెడతారు. నాకు ఒక్కడు నమస్కారం చేయడేంట్రా? నమస్తేనా? నమస్తే. రేయ్ రారా, నేను ఇక్కడ ఉండగా వాడికి నువ్వు నమస్కారం చేస్తావేంట్రా? మీరు ఈ కాలేజీకి వచ్చి 4 ఏళ్లే అయింది. అవును. ఇతను 9 సంవత్సరాలుగా ఇదే కాలేజీలో కాకిలా తిరుగుతున్నాడు. నేను సీనియారిటీని గౌరవిస్తా. ఏరా, 9 సంవత్సరాల నుంచి ఒకే కాలేజీలో చదువుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదురా? చిచ్చి, కింద 60 ఏళ్ళు వచ్చి మీరే ఇంకా కాలేజీలో కూర్చున్నారే, మీకు లేని సిగ్గు నాకెందుకు సార్? ఆ ఏజ్ గురించి ఎందుకు లేవా? ఏజ్ గురించి మాట్లాడతావు నువ్వు? హాయ్ 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 హ్యాండ్సమ్. హాయ్ హాయ్ యంగై. హలో. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటో అమ్మాయిలంతా నన్నే లవ్ చేస్తున్నారు. అంత బిల్డప్ వద్దు బాబాయ్, వాళ్ళు విష్ చేసేది నిన్ను కాదు, మరి మన బాలుని. బాలునా? మిత్రద్రోహి, నీ వల్ల లేడీస్ సర్కిల్లో మాకు వెయిట్ లేకుండా పోయింది. నేనేం చేశాను రా? ఏం చేసావా? నువ్వు మా మధ్య ఉండటం వల్ల ఒక్క అమ్మాయి కన్నెత్తి చుట్టం లేదు. నువ్వు అర్జెంటుగా ఏ విలేజ్ అమ్మాయినో టౌన్ అమ్మాయినో పెళ్లి చేసుకో, మాకు లైన్ క్లియర్ అయిపోతుంది. సారీ రా, నా జీవిత లక్ష్యం లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరైనా అమ్మాయిని మనసారా ప్రేమించాలి, నెక్స్ట్ అలా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడాలి. దట్స్ మై లైఫ్. అయితే కాలేజీలోనే ఏ దిక్కుమాలిన అమ్మాయిని ప్రేమించేసేయ్. అంత అవసరం నాకు లేదమ్మా. ప్రేమ అనేది ఒకరి సలహాతో ప్రొసీడ్ అయ్యే మ్యాటర్ కాదు. గిలిగింతలు పెడితే వచ్చే నవ్వు లాంటిది కాదు లవ్ అంటే. అది ఎప్పుడు ఎక్కడ ఎవరితో స్టార్ట్ అవుతుందో. శుభం, బెల్లు కూడా కొట్టారు. పదండి. ఒరే నా బుక్స్ ఏవి? Let's go.
గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి, సిట్ డౌన్. కూర్చోండి, కూర్చోండి. నా స్టూడెంట్స్ ఎంత జెమ్స్ అయ్యా, నేనంటే ఎంత గౌరవం. అదేంటి అందరూ అటెండ్ అయినట్టున్నారు, ఒక్కడూ ఆబ్సెంట్ అవ్వలేదు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. లాస్ట్ డేస్ కదా. లాస్ట్ డేసా? ఎవరికి? కాలేజీకి. బతికించారా బాబు, మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంతకాలం ఇంట్రెస్ట్ లేదా? ఎవరది? ఎవర్రా ఎవర్రా కొత్త కూర్చుంది? ఒక్కడు నిజం చెప్పడు కదా. ఇప్పుడు నేనెవరో తెలుసా? ఎక్కడికి రా? ప్రిన్సిపాల్ అడుగుద్దామని. కూర్చో. నా క్లాసులో కామెడీలు వద్దు. తొందరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి. నీకా మాకా? నా క్లాసులో జోకులు వద్దు. ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి నేను చెప్పిన లెసన్స్ లోని ఎస్సెన్స్ మీ బుర్రలోకి ఎక్కిందో లేదో టెస్ట్ చేస్తా. బ్లడ్ టెస్టా, యూరిన్ టెస్టా? లేదురా, స్కిన్ టెస్ట్. దరిద్రుడా, నిన్ను టెస్ట్ చేయాలంటే ప్రపంచంలో ఉన్న బ్లడ్ బ్యాంకులన్నీ ఏకమైనా చేయలేవురా. అసలు నా టీచింగ్ మీద మీ ఒపీనియన్ ఏంట్రా? అసలు ఉంటేగా. ఎవడది? ఎవడాడు? ఎవడోడు ఆ వాగుడు ఆగింది? అమ్మమ్మమ్మ. మీకేం సార్, పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మీరు పాఠం చెప్పడానికి నోరు తెరిస్తే చాలు ఒకటే స్మెల్. మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ రా. మీరు చెప్పిన లెసన్స్ లో మాకు స్టంప్స్, బేల్స్, బాల్స్, చాక్ పీస్ తప్ప సింగిల్ పీస్ కూడా అర్థం కాలేదు సార్. అబ్బా, ఏంటమ్మా కన్ఫ్యూజ్ చేస్తారు? మీ ఎడ్యుకేషన్ తోటి నా లైఫ్ కి లింక్ పెట్టాడు ప్రిన్సిపాల్. నేను చెప్పిన పాఠాలు మీకు అర్థమనే లేదో తెలుసుకోవడం కోసం నేను చెప్పిన పాఠాల్లో 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. మీరింత టెన్షన్ పడి పట్టు పడుతున్నారు కాబట్టి నాదో చిన్న సజెషన్. నీ సజెషన్ ఆపి ఆ కాలు దించు. సరిగా కూర్చో, కూర్చో. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలు చాలా డిఫరెంట్ గా, డిఫికల్టీగా, టిపికల్ గా ఉంటాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ సార్. రేయ్, నువ్వు కూర్చో, కూర్చో. మీరు మాకు చెప్పిన పాఠాలు మాకు అర్థమయ్యాయని మీకు అర్థమవ్వాలిగా మరి. చాలా కరెక్ట్ గా చెప్పావురా, వెరీ గుడ్. రేయ్, నువ్వు బుద్ధి తక్కువ వెధవ గాని తెలివి తక్కువ వెధవ కాదురా. అయితే మీరు ఏ క్వశ్చన్ అడిగినా మా అందరి తరపున వీడు ఆన్సర్ చెప్తారు సార్. అచ్చా, రేపు మీ అందరి తరపున ఎగ్జామ్స్ రాసేది వాడేనా? కాదు సార్, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అన్నం అంతా పట్టుకోనక్కర్లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, ఆ మెతుకే వీడు. రేయ్, మీ కుంభకోణం నాకు అర్థమైందిరా. క్లాస్ లో ఉన్న వాళ్ళందరికంటే వీడొక్కడే ఇంటెలిజెంట్. వీడిని అడ్డం పెట్టుకొని మీరు ఎస్కేప్ అవుతాం అనుకున్నారా? ఇంపాసిబుల్. నేను చెప్పిన మ్యాథమెటిక్స్ లో 2 ప్రశ్నలు అడుగుతాను, వీడొక్కడు తప్ప మిగతా వాళ్ళు అందరూ సమాధానం చెప్పాలి. సార్ ఎప్పుడు మీ ప్రాబ్లం చెప్తారేంటి సార్? మా వాడు ఒక ప్రశ్న అడతారు, మీరు చెప్పండి. అడగరా, అడుగు. ఒక చెట్టు మీద 32 కాకులు ఉన్నాయి సార్. ఆ. మీరు గురి చూసి ఒక కాకిని పేల్చారు, ఆ. అది గాల్లోనే పేలిపోయింది. ఆ. మీరు గురిపెట్టిన కాకి ఆ. ఎగిరిపోయింది. ఇప్పుడు చెట్టు మీద ఎన్ని కాకులు ఉన్నాయి సార్? ఒరే వెధవా, ఈ మేధావిని టెస్ట్ చేస్తున్నావురా? పిస్టల్ సౌండ్ కి అన్ని ఎగిరిపోతాయి. ఏంటి ఎగిరిపోయేది? ఒక్క కాకు కూడా ఉండే అవకాశమే లేదా? ఎందుకుంటుంది? అది చెవిటిదైతే ఉంటుంది. నో ఛాన్స్. అది చెవిటిదైనా తన కళ్ళు ఉన్నాయి. అన్ని కాకులు ఎగిరిపోవడం చూసి అది కూడా ఎగిరిపోతుంది. మ్యాథమెటిక్స్ హెడ్ ని నన్నే కన్ఫ్యూజ్ చేస్తారా? ఇదేంటి, వీళ్ళకి నేను క్లాస్ పీకుదాం అనుకుంటే వీళ్ళే క్లాస్ పీకారు. సార్, ఆ. వాడు చెప్పినట్టు ఆ. చెట్టు మీద కాకి చెవిటిది కాదు, గుడ్డిది అనుకోండి. ఆ. అప్పుడేం చేస్తుంది? వెరీ సింపుల్ రా. ఆ. 4 ఏళ్ల నుంచి నువ్వు ఈ క్లాస్ లో తెచ్చినట్టే అది కూడా ఆ చెట్టు మీద వస్తుంది. నీ టీచింగ్ లెవెల్ ఈ లెవెల్లో ఉంది కాబట్టే నేను 4 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండిపోయాను. ఏ అనుపన్న, ఆకలిస్తుందో? అయితే నన్నేం చేయమంటారు? ఆకలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఏమైనా తింటారు. తెలుసు కదా, తెచ్చిపెట్టు. నేను పెట్టాలా? నేను తీసుకురాను, మీరే పెట్టు తినండి. ఏంటి నేను పెట్టుకునేది? ఆకలేస్తే ఎవరైనా ఏం చేస్తారన్నారు? ఏంటి అన్ని విత్తన వాళ్ళం చేస్తున్నావు? నేనా మీరా? నువ్వే. కాదు నువ్వే. నన్నంత మాట్లాడతావా? మీరు అనాలి. నేను అన్నం. అనవా? అన్నం. ఛీ! చీ అంటే చీ. నువ్వేమో నన్ను నువ్వు అంటావు, నేనేమో నేను మీరు అనాలంట. అనాలి. నేను అన్నం, నువ్వు అన్నట్టే నేను అంటాను. అనవా? ఎందుకనాలి? బతికించిపోయావు నువ్వు. నువ్వు కాస్త మూసుకుంటే బాగుంటుంది. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నీకు ఉన్నాయి పళ్ళు. అంటే నా పళ్ళు రాలగొడతావా? అది వేరే సపరేట్ గా చెప్పాలా? పేరుకు మాత్రం అనుకున్నా. నువ్వు టిఫిన్ పెట్టమంటే ఒంటికాల మీద బ్రేక్ టచ్ చేస్తావు. రమ్యకృష్ణ, నేనేం టిఫిన్ పెట్టనే లేదు, పెట్టుకొని తినమన్నాను. నా టిఫిన్ నేను పెట్టి తింటే నువ్వెందుకే? నా టిఫిన్ నేను తింటానికి. ఇల్లరికంలో మధ్య అంటే ఏమిటో అనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇల్లరికంలో అంటే ఇంటికి పెద్ద పాలేరని. చాలా తొందరగా అర్థమైంది. ఇక తిన్న చాలు గాని బయలుదేరండి. అదేంటి తింటున్న పెట్టి లాగేస్తావు? ఎక్కువ తింటే అరగదని. నాకా నీకా? నాకు. నేను తింటే నీకు అరగపోవడం ఏంటి? అదే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. ఛీ! నేను తీయే. Keep your eyes closed. Trust me.
బా టైటానిక్ సినిమాలో లవ్ సీన్ వస్తుంటే టీవీ ఆపేసేవేంట్రా? తాతననే రెస్పెక్ట్ కూడా లేదు నీకు. నువ్వేమో తలకు రంగు పూసుకుని బాయ్లా ఫీల్ అయిపోతున్నావు. నాన్నేమో అమ్మతోటి ఎప్పుడు దెబ్బలు ఆడుతూ ఉంటాడు. ఈ ఇంట్లో తండ్రి ఎవరు తాత ఎవరు తెలియకుండా ఉంది. టీవీ ఆపితే ఆపావు కానీ ఫ్యాన్ ఎందుకు ఆపావు నాన్న? విసినికరతో విసురుతున్నావుగా, ఇంకా ఫ్యాన్ వేసి ఎందుకు? దాని గాలి దాందే, దీని గాలి దీందే. ఫ్యాన్ ఏసీ లేకపోతే నాకు గాలి ఆడదు. ఇలా విసరకపోతే దీనికి ఏం తోయదు. అమ్మ నాన్న అక్కడ స్టార్ వార్స్ చేస్తుంటే మీరిద్దరు ఇక్కడ స్టార్ మూవీస్ చూస్తూ ఉండండి. వాళ్ళు ఇల్లు పీకి క్రికెట్ గ్రౌండ్ చేస్తారు. సచిన్ టెండూల్కర్ కూడా డైలీ ప్రాక్టీస్ చేయడమో కానీ మీ అమ్మా నాన్నలకు మాత్రం డైలీ ప్రాక్టీస్ ఉండాలి. లేకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. నీకు నిజం చెప్పరా? ఏంటి? పక్కన వాళ్ళ రీ రికార్డింగ్ లేకపోతే నాకు ఈ టీవీ ప్రోగ్రామ్ కూడా అర్థం అవరా. అవదు. రేపు నాకు ఎగ్జామ్స్ అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా అరుచుకుంటుంటే నేను ఎలా చదువుకోవాలి? నువ్వు ఓ పని చేయరా, నువ్వు కూడా అదే రేంజ్ లో అరిచి చదువుకో. బ్యాలెన్స్ కరెక్ట్ గా సరిపోద్ది. అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పారండి. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానే, ఎందుకంటే వాడి ప్రాబ్లం నాకు అర్థమైంది కాబట్టి. నువ్వు విసురు. అర్థం చేసుకోవాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోర్రా బాబు. ఏ ఎందుకు? వాళ్ళ లవ్ మ్యారేజ్ కాదు కాబట్టి వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు. నిన్నేం అర్థం చేసుకుంటారు? కాబట్టి నువ్వు పని చేయరా, మాలాగే లవ్ మ్యారేజ్ చేసేసుకో. ఉచిత సలహాలు ఇవ్వకు. ఏ ఇదే విషయం మా అమ్మకి చెప్పలేదు. ఎస్టీడీ చేసి చెప్పామరా బాబు, మాలాగే లవ్ మ్యారేజ్ చేసుకో, లాంగ్ లైఫ్ లవ్ బర్డ్స్ లాగా కలిసిమెలిసి ఉండొచ్చు అని. కానీ మీ అమ్మే మా మాట వినకుండా సాంప్రదాయం అంటూ మీ నాన్నని ఇల్లరికం తీసుకొచ్చింది. బాలసుబ్రహ్మణ్యమా? ఎక్కడెందుకుంటాడు? వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. అయినా బయట నుంచి బెగ్గరలాగా అరుపులేంటి? నా పిలుపు అరుపులా వినపడుతుందా ఓల్డ్ మ్యాన్? నాట్ ఓల్డ్ మ్యాన్, గోల్డ్ మ్యాన్. ఇంతకీ విషయం ఏంటి? ఈసారి కూడా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. వెరీ గుడ్. ఇదిగో అక్షింతలు. పొంగో, మీరు కూడా రండి. మాకు పాస్ అవ్వాలని ఉంది. వాళ్ళు రారా? ఓకే, శీఘ్రమేవ పరీక్ష. రే, పదండ్రా, వీడు అయిపోయాడు ఇవాళ. ఫెయిల్ అయిన మహా. నువ్వు కూడా ఆశీర్వదించు బామ్మ. నాది సేమ్ డైలాగే బాబు. డైలాగ్ చెప్పడం కాదు, ముందు టిఫిన్ పెట్టేది ఏమైనా ఉందా? లోపలికి వెళ్ళి అమ్మాయి పెడుతుంది. వెళ్తా. ఆ. టిఫిన్ కోసం వరల్డ్ వార్ కైనా వెళ్తా. ఆంటీ టిఫిన్, ఆంటీ టిఫిన్. వెళ్ళు. వాళ్ళ ఆయన అడిగినందుకే ఇప్పటిదాకా బ్రేక్ లేకుండా వార జరిగి మ్యాటర్ విడాకుల దాకా వచ్చింది. నీకు టిఫిన్ ఉందాలరా? మై డియర్ స్టూడెంట్స్, నేను సంవత్సరం అంతా కష్టపడి మీకు పాఠాలు చెప్పాను. ఇప్పుడు మీ తెలివితేటలు ప్రదర్శించే టైం వచ్చింది. అద్భుతంగా రెచ్చిపోయారాయండి పరీక్షలు. ఏంట్రా, ఇంట్లో ఎవరన్నా పోయారా? ఎగ్జామ్స్ రాయకుండా ఏడుస్తున్నావు? ఏడోకే చేయమంటారు సార్. క్వశ్చన్ పేపర్ చూసేదో ఏడుపు వచ్చేసింది. ఎందుకురా? వీటిలో ఏ ఒక్కదానికి ఆన్సర్ చదువుకోకుండా వచ్చాను సార్. నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పారు కదరా, వచ్చే ముందు శుభ్రంగా క్వశ్చన్ పేపర్ చదువుకురామని. మీరు చెప్పారు కాబట్టి క్వశ్చన్స్ మాత్రం నేర్చుకొచ్చాను సార్. ఆహా, నా శిష్యుల్లో ఇంత ఇంటెలిజెన్స్ కూడా ఉన్నారా? చేసేదే ఉంది, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలరా. క్వశ్చన్స్ ఆన్సర్స్ క్వశ్చన్స్ రాయరా. రాయ్ రాయ్ రాయ్. అదేంటి సార్? లేకపోతే ఏంట్రై? ఎగ్జామ్స్ అంటే జోక్స్ అనుకున్నారా? వేళాకోళం అనుకున్నారా? మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందన్న విషయం మర్చిపోవద్దు. మా భవిష్యత్తు కాదు, మీ భవిష్యత్తే మా చేతుల్లో ఉంది. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటావేంట్రా డింగిడి? వాట్ యు మీన్? మన కాలేజీ వాళ్ళు కొత్తగా పెట్టిన కండిషన్స్ మర్చిపోయారా? డియర్ లెక్చరర్స్, మీరేం పాఠాలు చెప్పారో స్టూడెంట్స్ ఏం విన్నారో నాకు అనవసరం. ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి నష్టం? చెట్టుకే నష్టం. అదిగో ఇలా ఎక్స్ట్రా తెలివితేటలతో పాఠాలు చెప్పిన మూలని మన కాలేజీ పాస్ పర్సెంటేజ్ సగం తగ్గిపోయింది. అందుకనే నేను కొత్త రూల్ పెడుతున్నా. ఇప్పటి నుండి మీరు సరిగ్గా పాఠాలు చెప్పక స్టూడెంట్స్ ఫెయిల్ అయినా, వాళ్ళు సరిగ్గా చదవక ఫెయిల్ అయినా మీ జీతంలో సగం కట్. అరే మీకు దండం పెడతాన్రా. నా లైఫ్, నా భార్య లైఫ్, నా పిల్లల లైఫ్ అంతా మీ చేతుల్లో ఉందిరా. నా మొహం చూసి శుభ్రంగా పరీక్షలు రాయండిరా. మీ మొహం చూస్తే అస్సలు రాయలేం. అలా అనకరా మాస్టారు, పరీక్ష రాయడానికి 3 రావడం లేదు. పోనీ 4 వస్తుందా? కామెడీ వద్దు, ట్రాజడీ అయిపోద్ది. వద్దు 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 బాబు. పోనీ ఓ పని చేస్తావా? ఆ, వేడి వేడి కాఫీ తాగి రాస్తావా? కాఫీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చుకోవచ్చా? కాల్చుకోవచ్చు. ఆ, ఓ పని చేయి, శుభ్రంగా పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత నీకు 555 కాటన్ కొని పెడతా. చదివిందేమీ గుర్తు రావట్లేదు సార్. ఈ ఎగ్జామ్ పాస్ అవడం కష్టమే. అలా అనకరా బాబు. మీరు ఏ స్కీమ్ లో రాస్తే పాస్ అవుతారో అదే స్కీమ్ లో రాయండిరా. అయితే కాపీలు చూసుకొని రాసుకోవాలా సార్? కాపీలు చూసి రాసుకోండి నేను ఎందుకంటాను. చూసి కాపీలు రాసుకోండి. మీ ఎదురుగా అంత దుర్మార్గానికి దిగజారమంటారా మాస్టారు? వద్దురా, నీ నిజాయితీ నాకు ఎంతో నచ్చింది. నేను ఓ పని చేస్తాను, కారిడార్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ చెప్పబోయే లెసన్స్ ప్రాక్టీస్ చేస్తాను. సార్, ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ కావాలి. ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ కావాలా? నా లైఫ్ లో ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ అడిగిన మొట్టమొదటి విద్యార్థి నువ్వే, లాస్ట్ విద్యార్థి నువ్వే. అన్ని తీసుకొని రాసే. సార్, నీకు కూడా ఆన్సర్ షీట్స్ కావాలా? కాదు సార్, బయట గైడ్ పెట్టొచ్చాను, వెళ్ళి తెచ్చుకుంటాను. నో, ఐ డోంట్ అలౌ. సార్, నేనే వెళ్ళి తీసుకొచ్చిస్తా. ఆ, ఓకే.
చూసి క్షుణ్ణంగా మొత్తం రాసి ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనా ఒరే బాలు, ఉమ్. ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి. మగాడికి చదువుతో పాటు సంజ కూడా అవసరమని చాలా మంది పెద్దలు అన్నారు. కాబట్టి అర్జెంటుగా ఓ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో. రే ప్రేమించడం ఈజీ కాదురా. డెడ్ ఈజీ. గేట్ బయటకెళ్ళు, ఒక జీన్స్ పాప్ ఉంటుంది, ఒక లుక్ ఇవ్వు, తను ఒక లుక్ ఇస్తుంది, నువ్వు ఒక స్మైల్ ఇవ్వు, తను ఒక స్మైల్ ఇస్తుంది, అంతే ఫినాష్. కట్ చేస్తే ఇద్దరు సినిమా థియేటర్ లో కూర్చొని ఉంటారు. మంచి సమయం చూసి ఆ అమ్మాయి చీక్ మీద హ్యాండ్ వేయి. ఆ అమ్మాయి సిగ్గుతో నీ వైపు తిరుగుతుంది. దాంతో నువ్వు లిప్ టు లిప్ కిస్ ఇవ్వు. అంతే కేల్కతాం. అంటే ఇంతకాలం ప్రేమ అంటే ఇది అనుకుంటున్నారా మీరు? మన కుర్రాళ్ళంతా అదే అనుకుంటున్నారు. తమరేమనుకుంటున్నారో చెప్తే విని సంతోషిస్తాం. ఎగరండి రే, ఎగరండి ఎగరండి. రేపు ఉద్యోగం దొరక నానా తిప్పలు పడతారు. ఏరా రిజల్ట్ చూసావా? అవసరం లేదు, ఈసారి కూడా నేను గ్యారంటీగా ఫెయిల్ అయ్యి, నో డౌట్. అయితే నేను చూసి వస్తాను. కాకా హోటల్లో కాఫీ తాగినంత ఈజీగా కాపీలు రాశావు. నువ్వు గ్యారంటీగా ఫస్ట్ క్లాసే. హాయ్ ప్రియా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, థర్డ్ ఇయర్ మాత్రం థర్డ్ క్లాసే. అదేంటి చిలక జోస్యం చెప్పినట్టు అంత కరెక్ట్ గా చెప్తున్నావు? లేకపోతే 2 ఏళ్ళు కష్టపడి చదివి ఫైనల్ ఇయర్ లో రాంబాబు గారితో రొమాన్స్ మొదలెట్టావు. ఇంకా ఏం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు? వెళ్ళు. సర్లే పోయి నీ పని నువ్వు చూసుకో. ఇదేంటి సార్ ఎలా వచ్చారు? అందరి జాతకాలు చెప్పే నీకు నీ జాతకం నేను చెప్తామని వచ్చాను రా. నాకు ఎవరు ఏమీ చెప్పనక్కర్లేదు. నా గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు. నేను బ్రహ్మంగారి టైప్. అక్కడే పప్పులో కాలేసావురా. నేను బాబా టైప్. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావురా. నీ చావు నువ్వు చావు. అలా జరగడానికి వీల్లేదు. ఏంట్రా సుధా? ఒరే బాలు, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారట్రా. ఇక ఈ బాడీని ఎలా కాపాడుకోవాలరా? నువ్వేం ఫీల్ అవ్వకరా. మన రగ్గాడికి చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇస్తుందా? పద పద. నేను ఫోన్ చేశాను చెప్పండి. అరే నీకోసమే ట్రై చేస్తున్నారా? నువ్వే వచ్చేసారా? కమాన్ కూర్చో. వీడికేవో దివ్యశక్తులు ఉన్నాయని నా నమ్మకం. ఏ దివ్య శక్తులు లేకపోతే నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం అన్ని సలహాలు ఇచ్చేవాడు కాదు. ఏరా రే, నీ దగ్గరికి వస్తే ఇదేరా ప్రాబ్లం. అష్టోత్తరమో సహస్రనామో మొదలెడతాం. నావి పొగడతలు కాదు, నిజాలు. ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలర్ట్ కాబోతుందని ముందే ఊహించి ఇక్కడ స్థలాలన్నీ కొనమని సలహా ఇచ్చాడు. 5,000 కొంటే ఇప్పుడు అదే 5 లక్షలు పలుకుతుంది. చూసావా, నీ అడ్వైస్ ప్రకారమే రియల్ ఎస్టేట్గా డెవలప్ అయింది. చూడరా, నీ సలహా ప్రకారమే మన ఫ్లాట్స్కి సెంటర్లో మదర్ తెరీసా హైయర్ స్టడీస్ స్కూల్ పెట్టించాను. చూడు, ఓ పంచేరా, స్కూల్తో పాటు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో ఈ ఫ్లాట్స్ మధ్య ఓ డిస్పెన్సరీ ఓపెన్ చేయించు. మన ఫ్లాట్స్ తీసుకున్నందరికి మెడికల్ సర్వీస్ ఫ్రీ అని అన్ని పేపర్లో, టీవీ ఛానల్స్లో యాడ్ ఇప్పించు. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. సలహా ఇచ్చాక ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ చేస్తావు. అయినా ఎంతసేపు నీ ప్రాఫిట్స్ నీ బిజినెస్ గానీ వీడెందుకు వచ్చాడో అడగవా? ఏంట్రా, ఏదైనా సీరియస్ మ్యాటరా? నాకు సీరియస్ మ్యాటరే, కానీ నీకు సింపుల్ మ్యాటర్. నీ దగ్గర నాకు ఒక మంచి ఉద్యోగం కావాలరా. సారీరా, ప్రస్తుతం నువ్వు చేయదగ్గ ఉద్యోగాలు నా కంపెనీలో లేవు. అయినా ప్రాణ స్నేహితుడికి ఉద్యోగం ఇస్తే నిన్ను దూరం చేసుకున్నట్టే అవుతుంది. నిన్ను దగ్గర చేసుకోవాలంటే ఒకటే మార్గం. నా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇస్తున్నాను. అంతేకాదు, సాయంత్రానికి అగ్రిమెంట్స్ కూడా రెడీ చేస్తాను. నువ్వు ఇలాంటి ఆలోచన చేస్తాను నాకు ముందే తెలుసు. నేను అడిగిన ఉద్యోగం నాకు కాదురా, వీడికి. ఒరే, ఈ బిజినెస్ నీది, నువ్వు చెప్తే నేను కాదంటానా? సుధాకర్కి ఉద్యోగం ఇచ్చేసినట్టు అనుకో. థ్యాంక్స్ రా బాలు. అరే థ్యాంక్స్ నాకు కాదురా, వాడికి చెప్పు. నువ్వే చెప్పేయి. హలో, ఎవరు? సార్, అలాగే సార్, అరగంటకు ఉంటాను సార్. ఓకే. కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు. దేనికి? ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. సరేరా. సార్, మీరు ఇలా తలపట్టుకుని విచారంగా కూర్చుంటే కాలేజీలో ఎవరో లెక్చరర్ పోయినంత విషాదంగా ఉంది సార్. చిన్న విషయానికి తలపట్టుకుని కూర్చుంటే ఎలా సార్? ఇప్పుడు బాలు మన ప్రపోజల్ కాదంటే మీరు కూడా తలపట్టుకోవాల్సిందే. మే కమిన్ సార్? వెల్కమ్ బాలు, వెల్కమ్. నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఏంటి సార్, ఏమైంది? ఏం లేదు బాలు, ఇంటర్ కాలేజ్ కల్చరల్ కాంపిటీషన్ జరగబోతున్నాయి. అందులో అవార్డ్స్ రాకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానని కమిటీ ముందు ప్రామిస్ చేసి వచ్చాయంటే పెద్ద మనిషి. ఆ మాత్రం దానికి ఆత్మహత్యలు దాకెందుకు? నాకు మన కాలేజీ ప్రిస్టేజ్ ముఖ్యమయ్యా. నువ్వు ఏమంటావు టెన్షన్ తో ఇందాక నుంచి తన తల తనే బాదుకొని చచ్చిపోతున్నాడు బాలు. ఆయనంత బాధపడుతున్న మీరేం చేస్తున్నారు? మేం కూడా బాధ్యతే బాగుండదని చూస్తూ నిలబడ్డాం. చూడండి సార్, నేను ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ గా ఈ కల్చరల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అరే, ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నీకెందుకు వస్తుందిరా? తల దూకోవడానికి కదరా, ఆలోచించడానికి. అదే ఐడియా మీకెందుకు రాలేదు? నువ్వు నోరు మూయి. అయితే నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? ష్యూర్ సార్. రీసెంట్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యి నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. సారీ. ఇడియట్. కావాలండి ఆశిచ్చి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ చెప్పినట్టు నటిస్తున్నాడు. ఏయ్ నో నో, అతను అలాంటి వాడు కాదు. అతను నీకు తెలుసా? తెలుసు.
సీనియర్ స్టూడెంట్ పేరు బాలు. నేను అన్నయ్య అని పిలిచే ఒకే ఒక వ్యక్తి. అతనంటే కాలేజ్ స్టూడెంట్స్ లో, ముఖ్యంగా అమ్మాయిల్లో లెక్చరర్స్ లో ఎంతో గౌరవం. పొరపాటున నీకు డాష్ ఇచ్చేసరికి పాపం అతనే ఫీల్ అయినట్టున్నాడు. అలాగా? అవునే. ఆ మాత్రం అతను టచ్ చేస్తాడని ఎంతమంది ఆడపిల్లలు ఎదురు చూస్తుంటారో తెలుసా? కానీ అతను మాత్రం బ్రహ్మర్షి విశ్వామిత్రే. ఏంటి మాస్టారు, ఏం చేస్తున్నారు? గోళీలు ఆడుకుంటున్నాను రా. అంత కోపం ఎందుకు మాస్టారు? కోపం నాకు వస్తున్నాయి. కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఫజిల్స్ పూర్తి చేసుకుంటున్నాను. సరే, నేను ఒక ఫజిల్ చెప్తాను. ఆ. మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేశారనుకోండి, మీకు నేను 1000 రూపాయలు ఇస్తాను. ఆ. ఒకవేళ చేయలేకపోతే నువ్వే నాకు వేయిస్తావు. కరెక్ట్, ఆ? మీరే నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ, వదులు. ఒక కొలను దగ్గరకు కొన్ని పక్షులు వచ్చాయి. అవి యువతరి గట్టు నుంచి అవతరి గట్టుకి తామరాకుల మీద వెళ్ళాలనుకున్నాయి. ఇది ఫజిలా? దీనికి 1000 రూపాయలు పందెమా? నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? వెరీ సింపుల్. పక్షులు క్యావ్ 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 అనుకుంటూ రెక్కలతో అవతలకి వెళ్ళిపోతాయి. వాటికి రెక్కలు లేవని చెప్పానా? అవును. అవన్నీ సరదాగా ఆకుల మీద వెళ్ళాలనుకున్నాయి. ఆ. ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క పక్షి ఎక్కగా ఒక పక్షి మిగిలిపోయింది. అయ్యో, మనమందరం కలిసి వచ్చాము, కలిసే వెళ్ళాలి అనుకుని ఏం చేశాయంటే ఒక ఆకు మీద 2 పక్షులు ఎక్కాయి. ఇప్పుడు ఒక ఆకు మిగిలిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆకులెన్ని, పక్షులెన్ని? 1000 రూపాయలు. ఇస్తాను బాయ్. ఇస్తాం. ఇక తీసుకో. ఆగు. ఎందుకు? ఎక్కడికి? ఇప్పుడు నేను నీకో బదిలేస్తాను. నువ్వు ఓడిపోతే 2000 నువ్వు నాకు ఇవ్వాలి. yes. ఓకే? ABCDలు లేకుండా ఒక సెంటెన్స్ చెప్పగలవా? ఈ 1000 ఉంచండి మాస్టారు, మరో 1000 మళ్ళీ కలిసినప్పుడు ఇస్తా. వస్తా. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తావా? హాయ్. హలో ఐశ్వర్య గారు, ఫైన్, థ్యాంక్ యూ. మీకోసం మేము వస్తుంటే నేను మాకు ఎదురొచ్చారే. మీ గురించి ప్రియ చాలా చెప్పింది. మీ గురించి కూడా నాకు చాలా చెప్పింది. అయితే నా గురించి చాలా గొప్పగా చెప్పుంటుందే. మీ గురించి అస్సలు చెప్పలేదు. ఏం లేదండి, మన కాలేజ్ ప్రోగ్రామ్ బాధ్యత నాకు అప్పగించారు. నేను అనుకుంటున్న క్యారెక్టర్ కి మీరైతే కరెక్ట్ అనిపించి ప్రియని అడిగాను. మీతో మాట్లాడతానండి. మీరు ఒప్పుకోకపోతే నేను కాలేజీలో తలెత్తుకోలేను, నా పరువు పోతుంది. కాలేజ్ పరువు గురించైనా ఒప్పుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. డైలాగ్ చెప్పేటప్పుడు కాస్త ఫీల్ అయి ఇన్వాల్వ్ అయి చెయ్యాలి. ఎంత ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. అప్పుడే జనం చప్పట్లు కొడతారు. ఓకే? ఓకే, ప్రొసీడ్. రెడీ. ప్రేమ పెళ్లి కాదు, ఫస్ట్ ఎంజాయ్. ఇన్వాల్వ్మెంట్ అంటే మరి అంతగా ఇన్వాల్వ్ అయి భుజాల మీద, జబ్బల మీద, నడుం మీద చెయ్యి వెయ్యక్కర్లేదమ్మా. సార్, సీన్ చేసేటప్పుడు కొంచెం నేచురల్ గా ఉండద్దా? నేచురల్ అంటే మరి అంత నేచురల్? అడుగు దూరంలో ఉన్న డైలాగ్ చెప్పాలి, అప్పుడే జనం చప్పట్లు కొడతారు. ఇలా చేస్తే కొట్టరా? ముందు నిన్ను కొడతారు, డైరెక్ట్ చేసినందుకు నన్ను కొడతారు. నిన్ను. ఐశ్వర్య, నీ డైలాగ్ చెప్పు ముందు. ప్లీజ్ రవి, ప్రేమించుకోవటం వరకే మన పని. ఫస్ట్ ఎంజాయ్, నెక్స్ట్ మ్యారేజ్. ఒరే రవి, అమ్మాయిని వదిలిపెట్టు, వదిలిపెట్టు. నా క్యారెక్టర్ ఎలా చేయాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. పోరా అవతల. హే మిస్టర్, రే వదలరా. ఎవడ్రా నువ్వు? చూసావుగా, మా వార్డ్ డైరెక్టరే కాదు, మంచి ఫైటర్ కూడా. నువ్వు యాక్ట్ చేయడానికి పనికిరావు. గెట్ అవుట్. ఏంటి సుధా, ఇప్పుడు వాడిని పంపించేస్తే ఈ క్యారెక్టర్ కి ఇంకొకరిని ప్రిపేర్ చేయడం కష్టం కదా? ఇంకొకరిని వెతకాల్సిన అవసరం లేనే లేదు. బాలు, ఈ కాలేజీలో నీకంటే మంచి ఆర్టిస్ట్ లేనే లేడు. నువ్వు అనుకున్న ప్రోగ్రామ్ ప్రొసీడ్ అయిపో. డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కోఆపరేట్ చేస్తే ఈ డాన్స్ ప్రోగ్రామ్ నేనే కన్సిడర్ చేస్తాను. ఓకే. సుధా రెడీ? ప్రోగ్రామ్ చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉందండి? చాలా బాగుంది. బాగుంది కదా? నీకు హ్యాపీయే కదా? అరే, వాచ్ ఆగిపోయిందే. ఓ, ప్రోగ్రామ్ చూస్తుంటే టైమే తెలియలేదే. చాలా అయినట్టుంది. బాలు, 1 minute. కంగ్రాట్స్, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. యా, ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మా అమ్మ నాన్నని మీకు పరిచయం చేస్తాను. అమ్మా, నాన్నేరి? నీకంటే ముందు నేను అంకుల్ ఎప్పుడో పరిచయం చేశాను. యా, హీస్ ఎ వెరీ నైస్ పర్సన్.
అన్నట్టు అండి అంకుల్ ఎక్కడ? కార్ తీసుకురావడానికి వెళ్ళారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు నేను మీకు ఇస్తున్న స్మాల్ ట్రీట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. పోరా. మా అమ్మాయి నీ గురించి చాలా గొప్పగా చెప్పింది బాబు. దానికి తగ్గట్టుగానే ప్రోగ్రామ్ చాలా బాగుంది. నాదే ఉందండి, మీ అమ్మాయిలో మంచి టాలెంట్ ఉంది. తన కోఆపరేషన్ ఉండబట్టే ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మొత్తానికి సక్సెస్ అయింది కదా. టైం ఎంత అయింది? ఉప్స్. సారీ, నా వల్ల మీ షర్ట్ పాడైంది. దీంతో తుడుచుకోండి. ఓకే బాబు, మేము బయలుదేరతాం. ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే ఆంటీ. గుడ్ నైట్ బాలు. ఓకే. గుడ్ నైట్. రే మన కార్ రిపేర్ రా, సుధాకార్ వెళ్దాం. ఓకే వెళ్దాం. ఏమైందిరా? నీ చేత్తో ఫస్ట్ టైం టిట్ ఇచ్చావు కదా, అందుకని ఎలా అయింది. హాయ్ బాలు. హాయ్, హౌ ఆర్ యు? హలో బాలు. Fine. హలో అంకుల్. జస్ట్ మినిట్. యా నో ప్రాబ్లం. నేను మా చేస్తాను. మాట మన్నించి మా ఇంటికి వచ్చినందుకు చాలా అలాగే. థ్యాంక్స్. మాట ఇచ్చాక రాకుండా ఎలా ఉంటాను? ఏం బాలు? హలో ఆంటీ. ఏంటి? ప్రోగ్రామ్స్ వచ్చారు చూడండి. ఐశ్వర్య బాలుకి ఇల్లు చూపించు. ఓకే డాడీ, రండి ఇల్లు చూద్దరు గాని. టైం లేదు ఐశ్వర్య, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాను. నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడుకుందాం కానీ మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ? నాకేమేం అలవాట్లేవు. పోనీ భోంచేసి వెళ్ళండి. గురువారం భోంచేను. ప్రతి దానికి ఆలోచించుకొని ప్లాంట్ గా వచ్చారన్నమాట. నో కాఫీలకి భోజనాలకి ప్లానింగ్ ఎందుకండి? మీ వస్తువు మీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. నా వస్తువా? అవును, ఆ రోజు మీరు ఖర్చు ఇచ్చారుగా. మీకు ఖర్చు ఇచ్చినట్టు ఉంటుంది, మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీరు కూడా నన్ను చూసినట్టు ఉంటుందని వచ్చాను. బయట నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ కలుద్దాం. ఏమండి, ఏంటండి? మళ్ళీ ఎప్పుడు వస్తారు? వీలు చూసుకుని వస్తాను, వీలైనప్పుడల్లా వస్తాను. మీరు వద్దు రావద్దు బాబోయ్ అనే దాకా కూడా వస్తుంటాను. ఓకే ఓకే. బాయ్. ఏంటి దాస్తున్నావు? అబ్బే ఏం దాచాను? అవును, గుండెల్లో దాచుకునేంత విషయం ఏంటబ్బా? సర్లే, నేను చూస్తాగా. ఏం దాస్తావో, ఎంతకాలం దాస్తావో. చాలే ఊరుకోవే. ఇంకోసారి ఆ కోత కూర్చోండి, నానే కోసేస్తాను. నేను కోసేస్తాను. నేను నీ మొగుడినే. నన్ను ఇంత మాట అంత తర్వాత మన ఇద్దరం కలిసి వేస్ట్. విడాకులు ఇచ్చే, నేను వెళ్ళి బట్టల సర్దుకుని వెళ్ళిపోతాను. ఏమిటి సర్దేది? అవన్నీ మేం కొన్నవి. ఓ నీ అమ్మకం ద్వారా నేను పోయిన తర్వాత నా బట్టలు ఏం చేసుకుంటావు నువ్వు? స్టీల్ సామానుడికి అమ్ముకుంటాను. అసలు నీకు మొగుడు అంటే గౌరవం లేకుండా పోయింది. ఇక లాభం లేదు, నా కట్టు పట్టలతో వెళ్ళిపోతాను. వెళ్ళటానికి వీల్లేదు. ఏ? అవి కూడా మేం కొన్నాం కాబట్టి. ఆ? ఇదిగో చూడండి, మీ బట్టలు మీరు ఎప్పుడు సంపాదించుకుంటారో అప్పుడే ఈ ఇంట్లోంచి వెళ్ళేది. అలాగే. నేను అలాగే. పెట్టు. ఆహా, జీడిపప్పు ఉప్మానా? దీనిలోకి నెయ్యి ఉంటే ఉంటుంది నా సామిరంగా. నెయ్యి గియ్యి అన్నావంటే గొయ్యి తీసి పాతేస్తాను. నోరు మూసుకుని పెట్టింది తిను. అలాగే. ఏమిటి అలాగే? నీకు అసలు టిఫిన్ పెడితేగా. చూడు టెండూల్కర్, ఏంటి గవాస్కర్? మా ఇల్లు హోటల్ అనుకున్నావా నువ్వు? ఎందుకు అనుకుంటాను? హోటల్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వెప్పుడైనా హోటల్ మొహం చూసావా? మీరు చూసారా? మా సాల్ట్ తింటూనే మమ్మల్ని కామెంట్ చేస్తావా? నిన్ను లోపలికి పంపించక తప్పదురా. మీ కోపం వచ్చిన వాళ్ళందరూ లోపల పంపిస్తారా? అసలు మీ అమ్మాయిని మా అంకుల్ నుంచి పెళ్లి చేసింది తను తిట్టాడుగా. ఒరే పెళ్ళంటే జ్ఞాపకం వచ్చింది. మా మనవడికి అర్జెంట్ గా పెళ్లి చేయాలరా. ఓహో. ఎవరైనా మంచి పిల్లుంటే వెతికి పెట్టండి. ఏంట్రా మా తాత పిల్ల పెళ్లి అంటున్నాడు? ఎవరికి? నీకే? వీడికంత సీన్ లేదులే. మీ తాత నా పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాడు? నీ పెళ్లి గురించే. మా తాత అలాగంటాడు. మీరేం పట్టించుకోకండి. వాడు అలాగే అంటాడు బాబు. నువ్వు ఒక మంచి పిల్లని చూసి వీడిని ఒప్పిస్తే నీ మెడలో ఇంత లావనేస్తాను. ఏంటి ఉరితాడా? కాదు, గోల్డ్ చైన్. అయితే చూసుకో, ఒప్పుకునేంత వరకు వాయించేస్తాను. ఏంటి డప్పా? కాదు, సన్నాయి. అది పెళ్లికి వాయిద్దుగానే ముందు చెప్పింది చెయ్యి. ఇది కరెక్ట్. అబ్బా, పెళ్లి పెళ్లి నాకు ఇరిటేషన్ తెప్పించదురా ప్లీజ్. పెళ్ళంటే ఇరిటేషన్ ఎందుకురా? పెళ్లికి ఒప్పించేది మేము, పెళ్లి ఏర్పాటు చేసేది మేము, పెళ్లి భోజనాలు వడ్డించేది మేము, పెళ్ళైన తర్వాత శోభనం గదిని డెకరేట్ చేసేది మేము. శోభనం గదిలో నోర్మోయ్, శోభనం ఒక్కటి వాడు చూసుకుంటాడు. కాదని నేను అన్నానా? రే, నా పెళ్లి గురించి మీరెవరు టెన్షన్ పడక్కర్లేదు. అలాగే. ముందు నేను ఒక అమ్మాయిని చూడాలి, నాకు నచ్చాలి, ప్రేమించాలి. ప్రేమలో కష్ట సుఖాలు అనుభూతులు పంచుకున్నాకే పెళ్లి. అయితే ఓ పని చేద్దాం. నీ కోరిక మా వేడుక తీరాలంటే నీకు లవర్ని సెట్ చేస్తాం. ఈ క్షణం నుంచి లవర్ హంటింగ్ మొదలెడతాం. అక్కడేదో మర్డర్ జరిగినట్టుంది, జనమంతా గుంపులు గుంపులుగా చేరారు. మర్డర్ కాదురా, అక్కడ ఒక అమ్మాయి యాంకరింగ్ చేస్తున్నట్టుంది. శకునం బాగుంది.
ఆ యాంకర్ వీడికి లవర్ గా పనికొస్తుందేమో ఇంటర్వ్యూ చేసొస్తా. యాంగ్ యాంగ్. భద్రాబాబాయ్ వెళ్దాం. మన అన్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అందరికి లవ్ స్టోరీ ఉన్న సినిమాలంటేనే ఇష్టం అన్నమాట. ఇదిగో అమ్మాయి, ఈ మధ్య లవ్ సినిమాలంటేనే ఒళ్ళు కంపరంగా ఉందమ్మాయి. కంపరంగా కాదంటీ, ఒళ్ళంతా పులకరిస్తుంది అనాలి. అవును అంకుల్, మీరు ఆంటీని ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఎప్పుడోనా పెళ్లిపేటల మీదే. అదేంటి, ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? ప్రేమ నా బొంద. అదేంటి అంకుల్, మీరెవరిని లవ్ చేయలేదా? ఆయన ప్రేమించారో లేదో గానీ నేను మాత్రం లవ్ చేశాను. ఎవరిని? మీ ఆయన్నా? కాదు, నా 16 ఏళ్ల వయసులో మా ఎదురింటి కోర్టు గుమస్తా కోటేశ్వరరావుని. ఆ విషయం మా వాళ్ళు దాచి ఈయనకిచ్చి కట్టబెట్టారు. ఏమిటే నువ్వు చెప్పేది? నిజమా? ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు? ఏడుస్తారని టీవీ ప్రేక్షకుల ముందు అబద్ధం చెప్పలేక. ఓ సినీ టీవీ అభిమానం మండ. ఇంటికి రాని పని చెప్తాను. నేను చెప్తాను. పద, ఇంటికి వెళ్దాం. ఓకే ఆడియన్స్, ప్రేక్షకులకు నెక్స్ట్ క్వశ్చన్. నో క్వశ్చన్. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయబోతున్నాను. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? ఏ మీరే అందరిని క్వశ్చన్ చేయాలా? మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదా? టీవీ రూల్స్ ఒప్పుకోవా? ఎందుకు చేయకూడదు? ఎందుకు ఒప్పుకోవు? ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎవరినైనా లవ్ చేశారా? నేనా? ఏ సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడితే ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారు? ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి. మీరు ఎప్పుడు లవ్ చేశారు? ఎవరిని లవ్ చేశారు? ఎలా లవ్ చేశారు? మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే నాకు ఉపయోగం ఏంటి? చాలా ఉంది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. కండలు పెంచితే హృతిక్ రోషన్ లో ఉంటాడు, కండలు లేకపోతే షారుఖ్ ఖాన్ లో ఉంటాడు. మీరు అతన్ని ప్రేమించడానికి ఏదైనా ఆస్కారం ఉందా? నన్ను అతను ప్రేమిస్తున్నాడా? మీరు ఒప్పుకుంటే ఈ క్షణం నుంచి మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. నువ్వు అతని తరఫున బ్రోకర్ గా వచ్చావా? నో, వెల్ విషర్ గా వచ్చాను. ఇలాంటి పనులు చేస్తే బ్రోకర్ అనే అంటారు. బ్రోకరో జోకరో నాకు తెలీదు. మీరు మా వాడిని ప్రేమిస్తారా లేదా? ఈ విషయం వారిని కనుక్కుని చెప్తాను. ఎవరు వారు? ఏవండి, ఓసారి రండి. వస్తున్నా. ఏంటి రేణు? వీడెవడో హలో బాగున్నారా ప్రోగ్రామ్ మధ్యలో వచ్చి మిర్చి మసాలా ప్రోగ్రామ్ పెట్టాడు. నేను వీడి ఫ్రెండ్ ని లవ్ చేయాలట. సారీ సార్, ఈమె నాకు మీ ఆవిడని తెలియక ప్రేమించుకున్నారా అనేశాను. ప్రేమిస్తే చంపేస్తా సినిమా చూసావా? అలాంటి టైటిల్ తో చూడలేదు సార్. అయితే ఇప్పుడు చూడు. ఆఖరికి మీకు కూడా నా లవ్ అంటే నవ్వైపోయింది. అయ్యో, నేను నవ్వుతుంది అందుకు కాదండి. మరెందుకు? ఫ్రెండ్ అనేవాడు షర్టో ప్యాంటో సెలెక్ట్ చేస్తే ఓకే, కానీ మీకు లవర్ని అతను సెలెక్ట్ చేయటం ఏంటండి? నేను అదే మాట అంటే వాడు వింటలేదు. పైగా దాన్ని ప్రత్యేక ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయితే పర్వాలేదండి, ఫూల్ అవ్వకూడదు. ఎవరు? నేనా? నోనో, మీరు కాదు, మీ ఫ్రెండ్. ఫూల్ అవటం వాడికే కొత్త కథలండి. అయితే సక్సెస్ అవ్వచ్చంటారా? ఎవరు? మా ఫ్రెండా? కాదు, మీరు. నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అంటే అది మీ ఆడవాళ్ళ చేతుల్లో అని. నిజమే, నా చేతుల్లోనే ఉంది. ఐ మీన్ అదే, మా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది. అయితే నా ప్రేమ సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రేమంటే దైవంతో సమానం. ప్రేమించటం కన్నా ప్రేమించబడటం గొప్ప. అందుకే నాకు లవర్ కావాలి. నా ప్రేమను పొందే హృదయం కావాలి. నేను కోరుకున్న ప్రేమ నాకు దొరకదా? ప్రేమ లేని బతుకు బతికే కన్నా చావడం మంచిది. నిజమైన ప్రేమికుడి కోసం నేను ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? నా జీవితానికి క్లైమాక్స్ ఇదేనా? డోంట్ వరీ బేబీ, డోంట్ వరీ. నీకు ప్రేమే కావాలంటే ఈ హైటెక్ సిటీలో ఎక్కడ దొరకదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ప్రేమించడానికి ఒక అమ్మాయి కావాలి. నువ్వు ఓకే అంటే వాడి హార్ట్ లో హార్ట్ తీసి నీకే ఇస్తాడు. కానీ వన్ కండిషన్, పెళ్లికి ముందు నువ్వు కొంచెం రోజులు వాడితో పాటు తిరగాలి. ఏంట్రా, నీ ఫ్రెండ్ తో కలిసి నేను తిరగాలా? నువ్వు లవర్ లేకుండా బాధపడుతున్నావు చెప్పి అడిగాను, తప్ప? నేను లవర్ దొరక ట్రాజడీలో ఉన్నానా? నువ్వేగా ఇందాక ఫోన్లో ప్రేమ లేని బ్రతుకు ఎందుకు చచ్చిపోతాను అన్నావు. అవి నేను వారపత్రిక రాసే సీరియల్ డైలాగ్స్ రా. ఆ పత్రిక ఎడిటర్ కి ఫోన్ లో నవల డైలాగ్స్ చెప్తున్నాను. నువ్వు ఇప్పటిదాకా చెప్పింది నవలకు డైలాగులా? నేను వేరేదో అని ఆశపడ్డానే. నా మీద ఆశపడతావా? పళ్ళు రాలగొడతా. ఎందుకు కొడతావు? మీరైనా న్యాయం చెప్పండి సార్. నీకు న్యాయం చెబితే నేను అన్యాయం అయిపోతాను. వార్త పేపర్ చదివి జోకులు వేస్తున్నారు, మీరెందుకు అన్యాయం అవుతారు సార్? ఎందుక? ఇది నా పెళ్ళం. రాముణ్ణి సీతని కలపడానికి వానర వీరులంతా వారధి కట్టినట్టు, అలాగే మీ ఫ్రెండ్స్ మీకు అమ్మాయిని చూడడానికి ఎన్నెన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారో పాపం. లుక్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, కానీ లవర్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఆన్ ఎర్త్ అని నేను అనుకుంటాను. మరైతే ఎందుకు ఆలస్యం? వెంటనే ఎవరినైనా ప్రేమించేయండి. ఏంటంటే అర్జెంట్ కాఫీ తాగేనంత ఈజీగా చెప్పేశారు. ప్రేమకు ఒక పెద్ద చరిత్ర ఉందండి. కొంపదీసి ఇప్పుడు అదంతా చెప్తారా ఏంటి? భయపడకండి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న పిచ్చివాడిగా నేను కోరుకునేది ఒకటే, నా మనసుని ఆలోచనల్ని అర్థం చేసుకునే అమ్మాయి త్వరగా దొరకాలని. అలాంటి అమ్మాయి దొరికినప్పుడే ఆ అమ్మాయికి నా జీవితాన్ని అంకితం చేయాలి. చాలా ఎక్స్ట్రాగా మాట్లాడాను కదా, వస్తాను. ఏంటే, అతన్ని చూస్తే జాలిగా ఉందా? లేదు, ప్రేమగా ఉంది. మరైతే ఎందుకు ఆలస్యం? వెంటనే ఆ విషయం అతనికి చెప్పవచ్చు కదా. పాపం
ఇంకా అతని మనసు ఎందుకే బాధ పెడతావు? ఏంటే అతనితో ఎలా చెప్పాలి? ఏంటే చెప్పేది? ప్రేమించానని చెప్పడానికి కూడా పెద్ద కమిటీ వేసి ఆలోచించాలా? చూడు, ఆలస్యం అమృతం విషయం అన్నారు. నీలో ఉన్న ప్రేమని ఎన్నాళ్ళని నీలోనే దాచుకుంటావు. అడగందే అన్నమే కాదు, ప్రేమ కూడా పుట్టదు. నా మాట విని వెంటనే వెళ్ళి అతన్ని ప్రేమించానని చెప్పేవే. చాలా కాలంగా నా మనసులో దాచుకున్న మాటని ఈ రోజు చెప్తున్నాను. ఐ లవ్ యూ, రియలీ ఐ లవ్ యూ. ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ధైర్యం చాలక చెప్పలేకపోయాను. ఇంతకాలం నా మనసు నిన్నే ఊహిస్తూ కాలం గడిపింది. ప్రేమ గురించి చెప్పమని ఈ రోజే పెదవి విప్పింది. అనవసరంగా నీ టైం అంతా వేస్ట్ చేసుకున్నావు. బాలు, అవును, నేను ఇలా చెప్పడం వల్ల నీకు బాధ కలగచ్చు, నా మీద కోపం కూడా రావచ్చు. చూడు శాంతి, ప్రేమలో ఎప్పుడు తొందరపాటు ఉండకూడదు. ఏదో హడావుడికి ఇద్దరు ప్రేమించేసుకుని సినిమాలకి పార్కులు తిరిగేసి అదే ప్రేమ అనుకుంటే పొరపాటు అవుతుంది తెలుసా? ఇంకేం చెప్పొద్దు. అయినా నాకేం తక్కువ? అందం లేదా, ఆస్తి లేదా, చదువు లేదా? ప్రేమించడానికి ఇవే క్వాలిఫికేషన్స్ అనుకుంటున్నావంటే ప్రేమ గురించి నీకేం తెలియదని అర్థమవుతుంది. చూడు, లవ్లో ఫెయిల్ అయినా మొగాడికి అందరూ ధైర్యం చెప్తారు. అదే ఆడదాన్నైతే వేలైతే చూపిస్తారు, విచిత్రంగా చూస్తారు. నువ్వు ఈరోజు నన్ను ప్రేమించానని చెప్పిన మాట ఇంకెవరన్నా వినుంటే ఏమంటారో తెలుసా? ఈ పిల్ల ఎవరినో ప్రేమించిందంట, వాడు కాదు అంటే రాజీ పడి వేరే వాడిని చూసుకుందని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే నీకు పెళ్ళవుతుందా? పోనీ నీకు పెళ్ళయ్యాక నీ భర్తతో మనశ్శాంతిగా సంసారం చేయగలవా? ఇటు నా ప్రేమను పొందలేక, అటు అతనితో జీవితాన్ని పంచుకోలేక మధ్యలో ఎంత నలిగిపోతావో ఆలోచించుకో. 2 వైపుల నుంచి ఒకేసారి మొదలెత్తనే అది ప్రేమ అవుతుంది. కానీ నువ్వు ఒక్కదానివే ప్రేమిస్తే అది నీ అభిప్రాయం అవుతుంది. పరిచయాలను ప్రేమ అనుకుంటే బ్రతుకు నరకంగా మారుతుంది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నాపై పెంచుకున్న ప్రేమని దయచేసి మర్చిపో. ఇలా చూడు, మనం ఎప్పటికీ ఫ్రెండ్సే, ప్రేమికులు మాత్రం కాలే. ఇంకెప్పుడైనా ఫ్రెండ్లీగా మాట్లాడు, కానీ ప్రేమ గురించి మాట్లాడితే మన మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉండదు. ఇంతకీ ఏం చేయమంటావు? మీలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అదే ఎప్పుడు? ప్రేమించే అమ్మాయి దొరికినప్పుడు. అదే ఎప్పుడు? అదే ప్రేమించే అమ్మాయి దొరికినప్పుడు. అలా కాదుగా, నా మాటనరా. ప్రేమించే రూట్ అది కాదు. నన్నేం చేయమంటావు? నువ్వు ఆ బాధ్యత వాళ్ళకి అప్ప చెప్పావు, అలా నాకు ఇష్టం లేదు. సరే, ఓ పని చేయరా, నాకు తెలిసిన సంబంధాలు చాలా ఉన్నాయి. పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను, వచ్చి చూడు. నచ్చిందనుకో ప్రేమించు, తర్వాత పెళ్లి. అది అసలు రూటు. ఇది కూడా నాకు ఇష్టం లేదు తాతయ్య. నువ్వు వెళ్ళా ఒప్పుకోవు, నేను చూస్తాను. చిచ్చి, ఇది ఒక ఇల్లేనా? ఇంట్లో పెద్ద చిన్న అనే భయం భక్తి ఎవరికన్నా ఉన్నాయా? వద్దండి, మీరు ఆవేశపడితే హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి, మీరిద్దరు భోజనానికి రారా? నువ్వు పెళ్లి చూపులకు ఒప్పుకునేదాకా అన్నమే కాదు, ఆవకాయ బద్ద కూడా తినం. ఈ వ్యవహారం ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఇంకా ఆలస్యం చేస్తే ఇంట్లో ఎవరొకరు సస్తారు. మీరు ఆవేశపడకండి, వాడి పెళ్లి వ్యవహారం మేమే తేలుస్తాంగా. మా విడాకుల గురించి మేము మాట్లాడుతుంటే వాడి పెళ్లి ప్రాబ్లం గురించి మాట్లాడతారంటే మీరు. చాలా నోరు మూసుకోండి. మీరేదో వాడి పెళ్లి బాధ్యత వహిస్తారనుకుంటే మీ విడాకుల గురించి మా ప్రాణాలు తెస్తారేంటి? అందుకే నీకు అరేంజ్డ్ మ్యారేజ్ వద్దని చెప్పాను. ఒరే బాలు, మీరందరూ పెళ్లి చూపులకు బయలుదేరతారో లేదో చెప్పకపోతే నేను గన్నేరు పప్పు తిని చచ్చిపోతాను. గన్నేరు పప్పు వద్దండి, చాలా చేదుగా ఉంటుంది. గన్నేరు పప్పు చేదుగా ఉంటుందని బాదం పప్పు తింటే ఎవరైనా చేస్తారా? ఏమిటి తాతయ్య, ఈ రోజు మన ఇంట్లో బాదం హల్వానా ఏంటి? చెప్పు తీసుకోరా. నువ్వేదో వాడికి మంచి స్నేహితుడు కదా, వాడికి మ్యారేజ్ సెట్ చేస్తామని చూస్తుండే బాదం హల్వా కోసం వస్తావా? వాడికి వెడ్డింగ్ సెట్ చేయి. అర్జెంటుగా 1000 రూపాయలు ఇవ్వు. కమిషనా? ముందు ఇవ్వు చెప్తాను. నువ్వు ఏదడితే అది ఇస్తాను, కానీ ముందు వాడు వెడ్డింగ్ సెట్ చేయరా. పెళ్లి చేసుకొని టిటాం టిటాం, పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లరూ హాయిగా ఉండాలో, మీరెల్లరూ సుఖముగా ఉండాలో, పెళ్లి చేసుకొని. అదేంటే అల్లుడు యాంటీ సాంగ్ పాడుతున్నాడు? వాడు పాడవలసిన సాంగ్ అది కాదే. ఏ సాంగ్ పాడాలో మీరే చెప్పండి. ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే భలే ఛాన్సులే, లలలాం లక్కీ ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా. డాక్టర్ మిమ్మల్ని డాన్స్ చేయొద్దని చెప్పారు కదండి. అదేంటే ఎవడైనా మందు తాగుద్దంటాడు, పొగ తాగుద్దంటాడు. ఈ డాక్టర్ ఏంటి డాన్స్ చేయొద్దని చెప్పాడు? అంటే వాడే కరెక్ట్. ఎవరో రావాలి, ఈ వీణను సవరించాలి. ఆహా, అమ్మాయి చూడండి ఎంత బాగా పాడుతుందో. అమ్మాయి వేణెప్పుడు కొనుక్కుందే? ఒళ్ళో వీణ ఉందనుకుని పాడుతుందేమోనండి. మీరు ఎన్టీఆర్ లా ఉన్నారని ఊహించుకుని కదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నువ్వు సావిత్రిలా ఉన్నావు అని ఊహించుకుని కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. పొండి. అది కరెక్ట్. ఎవరో రావాలి.
నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది నీ హృదయం. వీడొకడు ఎవరిని ప్రేమించడు, ప్రేమించినా చెప్పడు. వీడి దాహం తీరదు, వీళ్ళమ్మ నాకు చేసిన ద్రోహం వీడికి తెలియదు. అహనా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట, అహనా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట లోకమెంత గోలంట టామ్ టామ్ టామ్. అహనా పెళ్ళంట అహో నా పెళ్ళంట. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంట్రా కొలువులో పోతురాజులాగా ఈ గంతులు శివాలు ఏంటి? మా మనవడు పెళ్లి సంగతి ఏం చేశావు? 10 మంది ఆడపిల్లల పెళ్లి చేయడమైనా ఈజీ గానీ నీ మనవడి పెళ్లి చేయడం నా బాబు తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. అంటే అంటే అదే వాడికి పెళ్లి చేసి ఆ భోజనం తిని చచ్చిపోయే అదృష్టం నాకు ఈ జన్మకు లేదా? భోజనం చేసి చచ్చిపోవాలని ఆశ, పెళ్ళెంతసేపు? పెళ్లి భోజనం చేసే చచ్చు. జయము నిశ్చయమురా, జయము నిశ్చయమురా, భయము లేదురా, జంగు వంగు లేక ముందుకు సాగిపోమురా, జై హింద్. నేను నీ కోసం పెళ్లి చూపులు రావట్లేదు రోయ్. నా గురించి దిగులు పడ్డ మా తాత అమ్మల కోసం ఒప్పుకుంటున్నాను. భద్రాచలమా తిరుపత సింహాచలమా అన్నది కాదు, నువ్వు గుండు చేసుకున్నావా లేదా అన్నది ముఖ్యం. కానీ ఒక్క విషయం, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. నా కండిషన్స్ ఒప్పుకుంటుందో లేదో కరెక్ట్గా డీల్ చేయండి. ఆ అమ్మాయితో నా ప్రేమ సెటిల్ అయితేనే పెళ్లి. మైండ్ ఇట్. ఆ ప్రాబ్లం మాకు వదిలే గాని నువ్వు గాని మాట మారిస్తే ఆ ముసలాడు షాకే బతకరు. ఒకవేళ బతికినా నేను చంపేస్తాను. నేను మాట మార్చేది లేదురా, పెళ్లి చూపులకు వస్తున్నాను, సరేనా? ఓకే ఓకేరా, బాయ్. ఎంట్రా వాడు పెళ్లి చూపులకు వస్తాడంటావా? ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియడంలా. హాయ్ సుధా. హలో ఫ్రెండ్స్. వాట్ ప్రియా? బాలు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నాడు కదా, మళ్ళీ ఈ పెళ్లి చూపులేంటి? పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చితే ఆ తర్వాత ప్రేమించడం మొదలు పెడతాడనమాట. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చితే అవి ప్రేమ చూపులవుతాయి. అయినా ప్రేమించిన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని మళ్ళీ అతన్ని పెళ్లి చూపులకు తీసుకెళ్తారెందుకు? బాలు ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉందా? కొంపదీసి నువ్వు కాదు కదా? షటప్. బాలుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఎవరో తెలుసా? ఎవరు? ఐశ్వర్య. ఏంటి? అంత షాక్ అవనవసరం లేదు. మీరు నిజంగా బాలు ఫ్రెండ్స్ అయితే ఆ అమ్మాయి లవ్ ని ఎంకరేజ్ చేయండి. బాలుకు సిఫారసు చేసి వాళ్ళిద్దరిని కలపండి. నీకు బుద్ధుందా? నా మనసులో ఏముందో వీళ్ళందరికీ ఎందుకు చెప్పా? నా ప్రేమకి సానుభూతి సపోర్ట్ కావాలని నేను నిన్ను అడిగానా? అది కదా ఐశ్వర్య, నేను చెప్పి ఇంకేం మాట్లాడుకో. 10 మంది చందా వేసుకుని ఓ పేద పిల్లకి పెళ్లి చేయొచ్చు, 10 మంది సాయం చేసి ఓ అమ్మాయికి చదువు చెప్పించొచ్చు. కానీ మీరందరూ కలిసి అతనికి నా గురించి గొప్పగా చెప్పి అతనిలో నా మీద ప్రేమ పుట్టించలేరు. రికమెండేషన్లతో డిమాండ్లతో ప్రేమను ఎవరూ సాధించలేరు. మీరంతా కలిసి అతనిలో నా మీద కల్పించే ప్రేమ ప్రేమే కాదు. మనం పూల మొక్కకి నీరు పోసి పెంచగలం, కానీ దాని చేత బలవంతంగా పూలు పూయించలేం. కొంచెం ఆలస్యమైనా కష్టమైనా అతని ప్రేమ నేనే సాధించుకుంటాను. అంతేకాని దయచేసి అతనికి నా ప్రేమ గురించి చెప్పి మా ఇద్దరిని కలపాలని చూడొద్దు. అదే జరిగితే జీవితంలో మీరు నన్ను చూడలేరు. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నా ప్రేమ విషయం అతనికి చెప్పనని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయండి. సారీ ప్రియా, ఏదో తెలియని ఆవేశంలో నేను కొట్టాను. నువ్వు చెంపదెబ్బ కొట్టడమే కరెక్ట్, లేకపోతే నా జీవితంలో నాకు మిగిలిన కోరిక ఒక్కటే, నా మనవడు పెళ్లి చూడటం. నా జీవితంలో కూడా మిగిలిన కోరిక ఒకటే. అవసరం అయితే కోర్టుగానే ఎక్కుతాం. కోర్టుకి ఎక్కుతారా? అది అది మా వాడు అప్పుడే పెళ్ళెందుకని మొండికేస్తున్నాడు. వాడు పెళ్లి చేసుకోపోతే కోర్టుకైనా ఎక్కుతామని మా వాళ్ళు అంటున్నారు. మీరు చాలా సరదాగా మాట్లాడతారండి. మా ఆవిడ అలాగే మాట్లాడుతుంది. అబ్బా, మరి అమ్మాయిని అబ్బాయి చూశాడు కాబట్టి అభిప్రాయం ఏంటో అడగండి. అభిప్రాయం ఏంటో చెప్పాలంటే ఓసారి అమ్మాయితో మాట్లాడాలి. దాందే ఉంది బాబు, అమ్మాయిని పక్క తీసుకెళ్లి మాట్లాడొచ్చు. నో 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 నో, వాడు మాట్లాడు, నేనే పర్సనల్ గా మాట్లాడతాను. వీడు నస. నువ్వా? ఒకళ్ళు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు. అదంతా కన్నాంబ కాలం, ఇది హైటెక్ కాలం. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మధ్య ఇంటర్నెట్ లాంటి వాడు నేను. అమ్మాయి ఒకసారి వస్తావా? సరే వెళ్ళమ్మా. ఏంటి ఆలోచన? దా. అదేంట్రా ఆ పిల్లతో మాట్లాడేదేదో నువ్వు వెళ్ళి మాట్లాడక ఆ వ్యసనం పంపించేవేంటి? ఆడపిల్లలతో పంచం లేకుండా మాట్లాడమంటే నాకు సిగ్గు. అందుకని ఆ సిగ్గులేనేదని పంపామన్నమాట. ఏమంటావ్? అమ్మా ఏమ్మా, ఏంటి ఏమైంది? చూడు నాన్న, ఈ పెళ్లి జరగాలంటే 6 నెలల పాటు పెళ్లి కొడుకుతో భుజాలు భుజాలు రాసుకొని తిరగాలంట. చెయ్యి చెయ్యి కలుపుకుంటూ సినిమాలకి షికార్లకి వెళ్ళాలంట. అతను ఏం చేసినా ఊరుకోవాలంట. ఆ తర్వాతే పెళ్ళంట నాన్న. వామ్మో, లాస్ట్ మాత్రమే అనలేస్తాయి. నిన్ను ఏమరా? ఏమేంటమ్మా? మన సుధారా? రే సుధా,
ఏంట్రా ఏమైంది? నీ అభిప్రాయం ఏంటో వాళ్ళకి చెప్పాను, వాళ్ళ రెస్పాన్స్ ఏదో వాళ్ళు ఇచ్చారు. ఈ సన్నాసి వేదవా చంటి పిల్లతో ఏం మాట్లాడి తెచ్చాడో ఏంటో. అందుకే నువ్వు వెళ్ళి నీ అభిప్రాయం చెప్పరా అంటే విన్నావు నువ్వు. చెప్పేదేంటి? పెళ్లికి ముందు ఆ అమ్మాయి నేను ప్రేమించుకుంటేనే పెళ్లి జరుగుతుంది. ఇదేం పిచ్చరా వీడికి? ఏంటి పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యాయా? అంత వ్యవహారం జరిగిందా? పోన్లే, ప్రమాదంలో పడకుండా వచ్చారు. ఓకే. ఏంటే రాజకుమారుడు పెళ్లి చూపులు ఫెయిలా? శుభం. చాలేవే, పెళ్లి చూపులు చెడిపోతే శుభం అనుకోవడం తప్పు కదూ? తప్పేం కాదు. ప్రపంచంలో ఒకరికి జరిగే చెడు మరొకరికి మంచి అవుతుంది. దీనికి మనమేం చేస్తాం? సృష్టి ధర్మం. స్వార్థం వేరు, సృష్టి ధర్మం వేరే. ఇందులో స్వార్థమే ఉంది. బాలు పెళ్లి చూపులు చెడిపోయినందుకు నీకు సంతోషంగా లేదు? సంతోషమే కాదు, అతను పడే టెన్షన్ చూస్తే బాధగా కూడా ఉంది. బాలు పట్టు వదలని విక్రమార్కుడు. రేపు ఇంకో పెళ్లి చూపులున్నాయట, అక్కడేం జరుగుతుందో చూద్దాం. ఓకే, బాయ్ బాయ్. హలో, హాయ్, ఏంటిలా వచ్చారు? టోఫిల్ బుక్ కోసం వచ్చానండి. స్టాక్ అయిపోయిందంట. మీరేంటిలా? న్యూ ఇయర్ వచ్చింది కదా, డైరీ కొందామని. మీరు డైరీ రాస్తారా? అవునండి. హలో బాలు. హాయ్ ప్రియా. హాయ్. నా 16th ఇయర్ నుంచి డైరీ రాయటం అలవాటు. నీకు? నాకు లేదండి. నాకు తెలిసి అన్ని హాబీల కన్నా డైరీ రాయటం అనేది చాలా మంచి హాబీ అండి. అది లైఫ్ లో మంచి ఎక్సర్సైజ్ కూడా. ఒకప్పటి మనమేంటి, ఇప్పుడు మనమేంటి అనే తేడా తెలుసుకోవడానికి ఈ డైరీ ఒక మీటర్ లాంటిదని నా ఫీలింగ్. మీరు కూడా ట్రై చేయండి, లైఫ్ ఎంత బాగుంటుందో చూడొచ్చు. మీరు చెప్తుంటే నాకు డైరీ రాయాలనిపిస్తుంది. ఇప్పుడే నేను ఓ డైరీ కొంటాను. నోను, కొనటం కాదు, నేనే మీకు ఒక డైరీ గిఫ్ట్ గా ఇస్తాను. మీరు నాకు గిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్ యూ. నేను బిల్ పే చేసి వస్తాను. దిస్ ఇస్ ఫర్ యు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బాయ్. పెళ్లి చూపులకి మీతో పాటు మీ పెద్దవాడు కూడా వస్తే బాగుండేది. మీ కలర్ కి ఆ నల్ల కళ్ళద్దాలు అవసరమా? ఏ మీకేమైనా ఇబ్బందిగా ఉందా? మాకే ఇబ్బంది లేదు, ఇబ్బంది అంతా మీకే. నాకా? లేకపోతే ఏంటండి, పెళ్లి చూపులకి తాతగారితో సహా వస్తే పెద్దవాళ్ళు ఎవరు రాలేదంటారేంటి? పిచ్చ పిచ్చగా ఉందా? తాతగారు వచ్చారా? మీలో ఎవరండి తాతగారు? నేనే బాబు, నల్లబాబు. తాతగారు అంటే ఏదో పెద్ద మనిషి తరహాలో వస్తారనుకున్నాను. మీరనుకున్న తరహాలో మేముందుకు వస్తాం బాబు. ముందు మీ అమ్మాయి గురించి మీరు చెప్పండి. మా అమ్మాయి పంచదార చిలక. మా అబ్బాయి మోటబావి గిలక. నేను మార్కాపురం పరక. ముందు విషయానికి రండి. మా అమ్మాయి సిటీ మొత్తానికి తెలుసు బాబు. మా అబ్బాయి స్టేట్ మొత్తానికి తెలుసు బాబు. స్టేటు సీటు తిరగడం కాదు, ముందు నాకు తెలియాలి. అమ్మాయిని చూశారుగా, నీ అభిప్రాయం ఏంటో చెప్పు బాబు. చెప్పరా. చూడండి, ముందు మీ అమ్మాయితో 10 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడాలి. మీరు కాదు, ముందు నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓసారి చాటుకొస్తా. తప్పమ్మా, చాటుకొస్తారా అనకూడదు, పక్కకొస్తారా అనాలి. పాపం చిన్నపిల్ల కదండి, ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది. మీరు ఏమనుకోకండి సార్. అనుకునేదే ఉందండి, అమ్మాయి మూగదో నత్తిదో అయితే బాధపడాలి గాని నోటికి వచ్చినట్టు ధారాళంగా బూతులు మాట్లాడితే తప్పులేదండి. సరే వెళ్ళమ్మా. కమాన్ బాలు. ఒరేయ్, ఆ నల్ల తండ్రి చెప్పినట్టు అమ్మాయి కొంచెం ఫాస్ట్ లా ఉంది, క్లోజ్ గా మాట్లాడగురు. అవును, ఇంతకీ నాతో ఏం మాట్లాడాలనుకున్నారు? నేనేం మాట్లాడినా మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయితే ఎందుకు రమ్మంటాను? పెళ్లికి ముందు 6 నెలలు మనం ప్రేమించుకోవాలి. స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్లా కలిసి తిరగాలి, ముచ్చట్లాడుకోవాలి. వట్టి ముచ్చట్లేనా? ఇక ఏ ముచ్చట్లు లేవా? ఏ ముచ్చట అంటే? మీరు రాంబాబు అంత ఫాస్ట్ కాదు. రాంబాబా వాడెవడు? వాడు పెద్ద చీట్, మోసగాడు. ఇప్పుడు వాడి విషయం ఎందుకు? అమ్మా ప్రేమించానని చెప్పి మోసం చేస్తే మర్చిపోతామా? ప్రేమించని చెప్పాడా? పెళ్లి చేసుకుంటానని హోటల్ గోల్కొండ రూమ్ నంబర్ 144 లో ప్రామిస్ కూడా చేశాడు. హోటల్ రూమ్ లోనా? ఇప్పుడు వాడి విషయం ఎందుకు? ఫ్రెష్ గా మీరు దొరికారు కదా. ఫ్రెష్ గానా? తాతయ్యో! ఏంటండి, పెళ్లి చూపులు ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నారా? బాధ కాదండి, నా మ్యారేజ్ ఇష్యూ ఇంత అయోమయంలో పడింది ఏంటని ఆలోచిస్తున్నాను. అలా అయితే మీ పెళ్ళయ్యేది ఎప్పుడండి? నేను కోరుకున్న అమ్మాయి దొరికినప్పుడు. మీరు ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు? మంచి మనసున్న అమ్మాయి. కామన్ గా ఎవరైనా అలాంటి అమ్మాయినే కోరుకుంటారు. మనసుకు తగ్గ మంచితనం, ఆ మంచితనంతో కూడిన మాట, ఆ మాటకు తగ్గ చూపు, ఆ చూపుల చల్లదనం, ఇవన్నీ కలిసిన ఒక అందమైన నడక నడవడిక ఉన్న అమ్మాయి నాకు కావాలి. అలాంటి అమ్మాయి దొరుకుతుందంటారా? మీ ఉద్దేశంలో నిజాయితీ, నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ అమ్మాయి తప్పకుండా ఎదురవుతుంది. థ్యాంక్స్ అండి. మీలా అభిమానించే వాళ్ళు నాకు ఈ మాత్రం ధైర్యం చెప్తే చాలు. నా ప్రయత్నాలు రేపే ఫలిస్తాయి. రేపే ఈ వ్యవహారానికి తెరవేస్తాను. అదేంటి ఇంతలోనే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది? మీరు ధైర్యం చెప్పారుగా. రేపు సాయంత్రం మీరు గుడి దగ్గరికి వస్తే మీకు శుభార్త చెప్తాను. రాగలరా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. మీకోసం ఎదురు చూస్తుంటాను. మీ కళ్ళు ఎంతో బాగుంటాయి, మీ మాట ఇంకా బాగుంటుంది.
మీ ప్రవర్తన చాలా బాగుంటుంది. ఈ రోజు ఎలాగైనా అతనికి ఐ లవ్ యూ చెప్పాలి. హలో, చూసావా? నువ్వేదో చెప్పాలనుకున్న లోపలే నేను వచ్చేసాను. నేనేం చెప్పాలనుకోలేదే. ఏయ్, అబద్ధం ఆడకూడదు. మనసులో మాట చెప్పించే మంత్రం నా దగ్గర ఉంది. రియలీ? అవును, అది మనసు మీద మాత్రమే పనిచేసే మంత్రం. ఐ లవ్ యూ. భగవంతుడా, నా మనసును అర్థం చేసుకునే మనసు బాలుకివ్వు. బాలు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేలా చెయ్యి స్వామి, చెప్పేలా చెయ్యి. సారీ అండి, దేనికి? నేనే 10 నిమిషాలు ముందు వచ్చాను అనుకుంటే నాకంటే మీరే ముందు వచ్చారే. పర్వాలేదులేండి. నేను వెయిట్ చేస్తుంది గుడి దగ్గరే కానీ సినిమా హాల్ దగ్గర కాదు కదా. లోపలికెళ్ళి దేవుణ్ణి చూసిస్తారా? నేను ఇప్పుడు వచ్చింది దేవుని చుట్టానికి కాదు. కావచ్చు, కానీ మనసులో ఉన్న మాటలు ఏమైనా దేవుడికి చెప్పుకుంటారేమోనని. నేనేం చెప్పినా వినటానికి మీరున్నారుగా. నేను వినగలనే కానీ మీ కోరికలు తీర్చలేను కదా. అవును, ఏదో శుభవార్త చెప్తాన్నారు. ఆ, చెప్పాలని మిమ్మల్ని ఇక్కడ రమ్మన్నాను, కానీ నా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఈ రోజే మరో పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపులా? పెళ్లి చూపులు అంటే మామూలు పెళ్లి చూపులు కాదు, నా మనసుకు నచ్చినట్టు జరిగిన పెళ్లి చూపులు. హాయ్. హాయ్. అమ్మాయికి పెళ్ళయ్యే వరకు ఆడపిల్ల తండ్రికి అగ్ని పరీక్ష అండి. నేను జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను. మీరే కాదు, నేను తింటూనే ఉన్నాను. నువ్వేం తిన్నావు బాబు? వీడో గారడీ వెధవ. అవును, నేను గారడీ చేస్తుంటే ఈయన తీగల మీద నడిచేవాడు. నోరు మూసుకో. మీరు చెప్పండి. చెప్పేదే ఉంది. నాకున్న ఇబ్బందుల వల్ల అమ్మాయిని ఎక్కువగా చదివించలేకపోయాను. కట్నాలు కూడా పెద్దగా ఇచ్చుకోలేను. బాధపడకండి, కట్టం తీసుకునే ఆచారం మా వంశంలో లేదు, నేను కూడా తీసుకోలేదు. చూడండి ఎంత ఆదర్శమైన జంటు. ఆదర్శమా నా బొంద? కట్నం తీసుకోపోతే మాత్రం జూ పార్క్ లో పులిని మేపినట్టు మిమ్మల్ని మేపలే. విన్నారా మామయ్య గారు? అందుకే ఈ పెళ్లి చూపులు నేను రానన్నా. ఆవేశపడకబ్బాయి, అమ్మాయి ఏదో సరదాగా అంది. సరదానే పాడా, నేను నిజంగానే అన్నాను. ఏంటని పొగరు? పెళ్లి చూపులు అయ్యాక ఇటు నుంచి కోర్టుకెళ్దాం. ఇప్పుడే వెళ్దాం పడండి. విడాకుల కోసమా? ఆహా, మీరేమీ అనుకోకండి. వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటే వాజ్పేయి ముషారఫ్ కలిసి ఇరానీ చాయ్ తాగుతున్నంత ఆనందంగాను ఎఫెక్టివ్ గాను ఉంటుంది. ఇదో రకం సరసమేనండి. సరసం సంగతి సరే, ముందు వ్యవహారం చూడండి. నీ మనసులో ఏముందో చెప్పు బాబు. తాంబూలాలు మార్చుకునే లోపల పెళ్లి కూతురుతో 10 నిమిషాలు మాట్లాడొచ్చా? ఎవరు, నువ్వా? నేనా? మళ్ళీ పెళ్లి కూతురుతో మాట్లాడితే కర్ణం మల్లేశ్వరి చెప్పుతో కొట్టంత ఒట్టు మా బాలు మాట్లాడతాడు. అమ్మా, అబ్బాయి ఏదో మాట్లాడంటున్నాడు, వెళ్ళమ్మా. ఓకే డాడీ. ఓకే, బాలు, నీ మనసులో ఉన్న ధైర్యంగా చెప్పేసేయ్. అలాగే. నా ఉద్దేశం అర్థమైందిగా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పెళ్లికి ముందు కొంతకాలం ప్రేమించాలి, నాతో ఫ్రెండ్లీగా తిరగాలి, నన్ను మీరు, మిమ్మల్ని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏమిటమ్మా? ఏమైంది? నాతో సమానంగా పరిగెత్తగలవా? నీకంటే స్పీడ్ గా పరిగెత్తగా. అయితే పరిగెత్తు. లే. లగై లగై. ఆ? మనం వెళ్దాం పడండి. ఎక్కడికి? నోరు మూసి కూర్చో. నువ్వే నోరు మూసి కూర్చో. నువ్వు మూసుకో. నువ్వే మూసుకో. పళ్ళు రాలగొడతాను. నేను రాలగొడతాను. నేను ఆయన చెప్పినట్టుగానే చేద్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా నా కండిషన్స్ ఒప్పుకుంది. నా మనసుకు నచ్చినట్టుగా తను సహకరిస్తానని చెప్పింది. ఈ రకంగా నా ప్రేమ ప్రయాణం రేపటి నుంచే మొదలు కాబోతుంది. ఏమండి? హలో, మిమ్మల్నే. నేను చెప్పేది వింటున్నారా? చెప్పండి. ఏంటండి, నా లవ్ స్టోరీలో నాకన్నా మీరే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. మనసుకు హత్తుకునే విషయాలు చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే కదా. మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. అప్పుడేనా? ఇంకా సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. అప్పుడు కూడా మీ కోఆపరేషన్ అడుగుతాను. మీ లైఫ్ లో నా కోఆపరేషన్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ అండి. మరి నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా? గుడ్ లక్. ఎరా, నీ ఫియాన్సీకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కొంటున్నావా? అవునరా. షాపు బ్రహ్మాండంగా ఉంది. నేను నా ఫియాన్సీకి ఒక గిఫ్ట్ కొంటాను. అలాగే. బిల్లు మాత్రం నువ్వే కట్టాలి రోయ్. ఓకేరా. ఓకే. ఏమైనా మంచి గిఫ్ట్ చూపిస్తారా? ఈ గిఫ్ట్ చూడండి సార్. ఇట్ వాస్ మేడ్ ఇన్ యూఎస్ఏ. ఈ గిఫ్ట్ ఇండియాకి ఫస్ట్ టైం వచ్చింది సార్.
ఏంటి దీంట్లో అంత స్పెషాలిటీ? ఇది చూడటానికి మామూలు కిచెన్ లా కనిపిస్తుంది కానీ ఆ. దీని కాస్ట్ 5000 సార్. 5000? అవును సార్. దీని ఒకసారి ప్రెస్ చేయండి. ఇదే దీని స్పెషాలిటీ. యుఎస్ లో లవర్స్ ఎవరన్నా ఇది ఇచ్చిపుచ్చుకుంటే వాళ్ళ ప్రేమ సక్సెస్ అయ్యి పెళ్లి దాకా వెళ్తుందని వాళ్ళ నమ్మకం సార్. అలాంటి నమ్మకం వాళ్ళకుందని నాకు నమ్మకం ఏంటి? అసలు ప్రేమలు నడిచేది నమ్మకం మీదే సార్. ఓసారి ట్రై చేయండి. ఇది ప్యాక్ చేయండి. హాయ్ అంకుల్. హలో బాలు, పెళ్ళేట కదా? అవును అంకుల్, ఇంకా 6 నెలలు ఉంది. వెరీ గుడ్. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. ఏమండి ఆ. ఆఫీస్కి వెళ్ళరా? ఇదిగోండి కాఫీ. సారీ బాలు, ఇప్పుడే రెడీ వచ్చేస్తా. ఓకే అంకుల్. అవును, నేను వచ్చానని మీకు ఎలా తెలుసు? వెంటనే కూల్ డ్రింక్తో వచ్చారు? మీరు వచ్చారని కాదు, వస్తారని తెలుసు. మీ హీరోయిన్ దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారైనా వచ్చి నాకు కనిపించి వెళ్తారని ఊహించాను. నిజంగా నేనేంటో నా మనసు ఏమిటో పూర్తిగా తెలిసిన ఫ్రెండ్ అండి మీరు. నాదే ఉందండి, జస్ట్ స్నేహితురాల్ని. మీ మనసు తెలుసుకునే మనిషి వేరే ఉన్నారుగా. నిజమే, చెప్పానుగా ఈ రోజుతో మా ప్రేమ ప్రయాణం మొదలవుతుందని. అందుకే ఈ ప్రేమయాగం ప్రారంభించడానికి ముందుగా మీ చేతే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పించుకోవాలని వచ్చాను. అదేంటి బెస్ట్ ఆఫ్ లక్? నిన్ననే చెప్పానుగా. మీరు ఎన్నిసార్లు చెప్తే అది నాకు అంత బెస్ట్ అవుతుంది. ఓకే, ఐ విష్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. Yeah. బాయ్. ఏమైంది? రా, కారికి చెప్తాను. బైక్ మీద నమ్మాయి ఎవరే? చెప్తానన్నాను కదా, ముందు పోనీ. చెప్తానని ఎంత దూరం తీసుకెళ్తావే? ముందు నువ్వు మాట్లాడకుండా బాలుని ఫాలో చేస్తావా? Oh shit. ఎలా కూర్చోవాలి? ఏంటే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టేదే, జస్ట్ మిస్ అయింది. కారు వెనక్కి పోని. ఓహో, ఆ అమ్మాయి అతని వీపును వాటేసుకుందనా నీ బాధంతా? సర్లే. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు. ఏంటండి వెతుకుతున్నారు? నా హార్ట్ అండి. నీ హార్ట్ మా సోఫాలో ఎందుకుంటుంది? ఉంటే మీ దగ్గర ఉంటుంది, లేకపోతే మీ ఫియాన్సీ దగ్గర ఉంటుంది. హార్ట్ అంటే హార్ట్ కాదండి, హార్ట్ షేప్ లో ఉన్న కీ చైన్. కీ చైనా? అది మామూలు కీ చైన్ కాదండి. అమెరికాలో ప్రేమికులకి దాని మీద గొప్ప నమ్మకం ఉంది. అంటే ప్రేమికుల్లో ఎవరైతే ఆ హార్ట్ ను పుచ్చుకుంటారో ఇచ్చిన వాళ్ళతో డెఫినెట్ గా పెళ్ళవుతుందంట. నిజంగా ఆ కీ చైన్ కి అంత పవర్ ఉందండి? అబ్బో, ప్రేమలో ఉన్న పవర్ అంతా దాంట్లో ఉందంట. అది నాకు చాలా ఇష్టమైన వాళ్ళకి ఇద్దామని తెచ్చానండి. ఇప్పుడే పనమ్మ ఇల్లు క్లీన్ చేసి వెళ్ళింది, తను తీసిందేమో అడుగుతాను. దొరికితే ఫోన్ చేస్తారుగా? తప్పకుండా. వస్తానండి, బాయ్. బాయ్. బాలు ఈ కిచెన్ గురించి చెప్పిన సెంటిమెంట్ వినేసరికి నాకెందుకో ఇది ఇవ్వాలనిపించలేదు. ఇప్పుడు నాకు అనుమానం కూడా వస్తోంది, బాలు కావాలని ఈ కిచెన్ నా రూమ్ లో వదిలేశాడేమోనని. ఇది నా దగ్గరే ఉందనే విషయం కూడా బాలుకి తెలుసు. అయితే ఈ ఒక్క ఎవిడెన్స్ తో నేను వెళ్లి బాలుకి నా ప్రేమ గురించి చెప్పలేను. ప్రేమలు పెళ్లిళ్ళు నడిచేది నిలబడేది
నమ్మకం ఇదే కదా. బాలు మనసులో నేనుంటే సరిగ్గా ఈ టైంకే తను కూడా అక్కడ డైరీలో ఇదే విషయం రాసుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఏదో బిజీ వర్క్ లో ఉన్నట్టున్నావు. బిజీ ఏం లేదు డాడీ. ఫ్లాప్ ఇచ్చిన ట్రబుల్ ఇస్తే రెక్టిఫై చేస్తున్నాను. 2 రోజుల్లో నిన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారమ్మా. పెళ్లి వాళ్ళ? నువ్వే కంగారు పడకమ్మా, ఇంకేం డిసైడ్ చేయలేదు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అబే అదేం లేదు డాడీ. మేము నీకు ఒక సంబంధం చూసాం. ప్లీజ్ డాడీ, నాకు ఇప్పుడు పెళ్లి అవసరమా? అంటే పెళ్లి చేసుకోవా? కాదమ్మా, నాకింకా కంప్యూటర్ కోర్స్ చేయాలనుంది. కాపురం చేస్తూ కంప్యూటర్ కోర్స్ చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? అవును, రేపు పెళ్ళైన తర్వాత మీ ఆయన ఎంకరేజ్మెంట్ తో ఎడ్యుకేషన్ చేయొచ్చు కదా. ఏంటంకుల్, అప్పుడే ఐశ్వర్య నెత్తి మీద పెళ్లి బాధ్యత పెడుతున్నట్టున్నారు. ఇక ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాను. దానికి ఎలా చెప్తావో నీ ఇష్టం. దాన్ని పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టే బాధ్యత నీది. ఏంటి పెళ్లి చూపులా? హ్, బాలుతో రోజుకో పెళ్లి చూపులు జరుగుతున్నాయని చెప్పకపోయావా? అతను ఓకే అంటే కదా చెప్పేది. రేపు ఈ పెళ్లి చూపుల ప్రమాదం నుంచి తప్పించుకునేది ఎలాగే? బుర్ర పెడితే పీటల మీద పెళ్లిళ్లే తప్పించొచ్చు. ఇంకిదొక లెక్క. అబ్బాయిని ఒప్పించకూడదు, అమ్మా నాన్నలే నొప్పించకూడదు. అంతేగా, ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. హలో హలో మామయ్య గారు, ఏంటా స్పీడు? పెళ్లి కొడుకుని నేను, మీరు కాదు. మీరు రావాల్సింది నా వెనక. అలాగే, ముందుకు రండి. ఇప్పుడే కదరా నీ వెనక రమ్మన్నావు. ఒక్కసారి ముందుకు రమ్మంటున్నాను, రండి. సరే అలాగే. న్యూ స్పెక్స్, హౌ ఇస్ ఇట్? తెలుగులో చెప్పు. ఓ, కొత్త కళ్ళద్దాలు నాకు ఎలా ఉన్నాయి? ఏం బాగలేవురా. నాకు బాలేవా? నాకెందుకు బాగలేదు? ఏమా నీకు అస్సలు బాగలేవురా. అదే, నాకు ఎందుకు బాగాలేదో రీజన్ చెప్పండి. ఏమోరా, మేనమామని కూడా చూడకుండా ఎలా కొడతావేరా? నాకు రిలేషన్ కాదు, రీజన్ ముఖ్యం. రీజన్ చెప్పకపోతే నిన్నే కాదు, కాబోయే పిల్లాన్ని కూడా కొడతాను. నమస్కారం అండి. చూడండి, పెళ్లి చూపులకు వచ్చి మా గొప్పలు మేము చెప్పుకోకూడదు. అయినా తప్పదు. నా మేనల్లుడు స్పోర్ట్స్లో ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్లో ఫస్ట్, ఎడ్యుకేషన్లో ఫస్ట్. అంతెందుకు MA 3 సార్లు రాశాడంటే మా వాడు ఎంత ఇంటెలిజెంటో మీరే ఆలోచించండి. MA 3 సార్లు రాశానంటే 2 సార్లు తప్పేననుకుంటారు. గోల్డ్ మెడల్ కోసం రాశానని క్లియర్గా చెప్పండి. విన్నారుగా, మా గొప్పలు మేము చెప్పుకోకూడదు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెప్పండి. చెప్తానులేరా, భయపెడతావెందుకు? మీరు ఎక్కడ చదివారండి? నేను అందరిలా కాలేజ్ అనే సెంట్రల్ జైల్లో చదువుకోలేదండి. మనదంతా ఓపెన్ హార్ట్ ఓపెన్ యూనివర్సిటీ. ఇంతకు మీరెవరండి? అమ్మాయి తరపు బంధువులా? కాదండి, మా అమ్మాయి కాలేజీ మేట్స్. అంతేకాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఓ, ఏంటి, ఇక్కడి నుంచే పెళ్లి కొడుకుని చూస్తున్నావా? అవును. చిరతపురి జింకను చంపుకొని తినే సౌండ్ వస్తుందిరా. గతికితే అతకదంటారు, తిన్న చాలా ఆపు. గతకతే అతకదా? ఎందుకు అతకదో చూస్తాను, నువ్వు మూసుకు కూర్చో. ఇక ఆలస్యం ఎందుకు, అమ్మాయిని పిలిపిస్తే. మీరు అమ్మాయిని ఏదైనా అడగాలంటే అడగండి. తప్పకుండా. నీ పేరేమిటమ్మా? ఐశ్వర్య. పేరు తెలుసుకున్నాకే కదా పెళ్లి చూపులకు వచ్చాం. పెళ్లి చూపులు ఏని కామన్ సార్, అడగనివ్వండి. ఏంటైనా అడిగేది? IAS క్వశ్చన్స్. నీకు వంటొచ్చా, వీణా వాయిస్తావా, పాటలు పాడతావా, కచేరీలు చేసుకుంటావా? ఇలాంటి తొట్టి ప్రశ్నలు అడిగే రోజులు ఎప్పుడో పోయాయి. నేను అడగాల్సింది ఒకే ఒక ప్రశ్న, నేను మీకు నచ్చానా? స్ట్రైట్ గా, ధైర్యంగా, ప్లెయిన్ గా చెప్పేయండి. నేను మీకు నచ్చానా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో రీజన్ చెప్పాలి. ఎందుకు నచ్చలేదో చెప్పాలి. నాకు ఎందుకు బాగాలేదో రీజన్ చెప్పండి. ఎందుకు నచ్చలేదో నేను చెప్తాను. ఏంటి, నీకు నచ్చానా? నాకు కాదు, తనకెందుకు నచ్చలేదో రీజన్ నేను చెప్తాను. ఒకసారి అలా పక్కకొస్తారా? మీరు రీజన్ చెప్తారంటే ఎక్కడికైనా వస్తాను, పదండి. ఏంటి రీజన్ ఏంటో చెప్పు. నేను ఆ పెళ్లి కూతురికి ఎందుకు నచ్చలేదు? అదే చెప్తున్నానండి. మీరు గీతాంజలి సినిమా చూసారా? గీతాంజల, మణిరత్నం సినిమా. ఫ్యాంటాస్టిక్ లవ్ స్టోరీ. మీరు ఆ సినిమా చూసారా? ఒక్కసారి ఏంటంటే 15 సార్లు చూశాను. చాలా బాగా తీశారు. నాగార్జున చాలా బాగా చేశాడు. ఇళయరాజా మ్యూజిక్, PC శ్రీరామ్ ఫోటోగ్రఫీ. ఆ సినిమాలో హీరోయిన్ కి క్యాన్సర్ కదండి. అల్సర్ అని నేనన్నా? చచ్చా, అది కాదు. అలాగే ఈ పెళ్లి కూతురు కూడా క్యాన్సర్ అండి. క్యాన్సరా? అవును సార్.
అదిగో అక్కడ కూర్చున్నాడే అబ్బాయి. హూ దట్ హ్యాండ్సమ్ గాయ్? ఆ, అతనిది నాగార్జున క్యారెక్టర్. వాళ్ళిద్దరు లవర్సా? డీప్ లవర్స్. అతను కూడా క్యాన్సర్ ఉందా? అదే కదా ప్రాబ్లం. ఓ వాట్ ఎ సాడ్ స్టోరీ. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే క్యాన్సర్ కి క్యాన్సర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. వాళ్ళిద్దరికి క్యాన్సర్ అన్న విషయం వాళ్ళిద్దరికి మనిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదండి. అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదర్ కూడా తెలీదా? తెలీదండి. వాళ్ళ ఫాదర్ హార్ట్ పేషెంట్. ఈ విషయం తెలిస్తే వాళ్ళిద్దరికన్నా ముందు ఆయనే పోతారు. ఆయన పోతే వాళ్ళ ఆవిడ కూడా పోతుంది కదా. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. వాళ్ళిద్దరూ పోతే ఆ అమ్మాయి పోతుంది. ఆ అమ్మాయి పోతే అదిగో లవర్ పోతాడు. ఆపండి, ఎవరు పోక ముందు నేను వెళ్ళిపోవడమే బెస్ట్. అర్థమైందిగా సార్, అందుకే ఆ అమ్మాయి మీరు నచ్చలేదు అని చెప్పింది. పాపం, నా జీవితం నాశనం కాకూడదని నేను నచ్చలేదని చెప్పింది. రీజన్ ఏంటో చెప్పలేకపోయింది. క్యాన్సర్ కదా పాపం. పదండి పోదాం. మామయ్య, మరి బయలుదేరదామా? అదేమిట్రా, ముందు పెళ్లి చూపుల సంగతి తేలడం కాదు, మునిగింది. మునగడం ఏంట్రా? అబ్బో, నీకు రీజన్స్ చెప్పే టైం లేదు. ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. పద. సారీ సార్, మేము మళ్ళీ వేరే పెళ్లి చూపులకి వెళ్ళాలి. ఏమీ అనుకోకండి. చూడమ్మా, అందమైన గులాబీని సృష్టించిన ఆ దేవుడు దాని పక్కనే ముళ్ళును కూడా పెట్టాడు. రాలిపోయేంత వరకు ముళ్ళును చూస్తూ ఆ పువ్వు భయపడకూడదు, బాధపడకూడదు. అలాగే మనిషికి అన్ని ఇచ్చిన ఆ దేవుడు భాగ్యమో ఆరోగ్యమో ఏదో ఒకటి ఇవ్వడు. నాకు అన్ని ఇచ్చాడు, కానీ నీకు మాత్రం ద్రోహం చేశాడు. జాగ్రత్తగా మందులు వాడండి. గీతాంజలి సినిమా క్లైమాక్స్ గుర్తుందా? వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో తెలీదు, బ్రతికినంత కాలం సుఖంగా బ్రతుకుతారు. ఆమేన్. ఉంటాను. రామయ్య. అమ్మా, నీకు నచ్చలేదని చెప్పి చాలా మంచి పని చేసావు. లేకపోతే ఈ ఉన్మాదికి మన అమ్మాయిని ఎక్కడి వాళ్ళని భయపడ్డాను. అవును, వాడిని పక్కకి తీసుకెళ్ళి ఏం చెప్పావు? సైలెంట్ గా వెళ్ళిపోయాడు. నేనేం చెప్పలేదు. వాడే ఈ పెళ్ళొద్దు క్యాన్సిల్ చేయమన్నాడు. దేనికి? వాడి క్యాన్సర్ అట. యు ఆర్ ఎ గ్రేట్ అండ్ నేచురల్ యాక్టర్. గుడ్ మార్నింగ్ గురుగారు. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మీకు మంచి మెమరీ పవర్ ఉందనుకుంటాను. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అష్టావధానం శతావధానం గురించి మీకు బాగా తెలుసు అనుకుంటాను. నో డౌట్. మీకు రెండవధానం గురించి చెప్పరా? రెండవ దానమా? యా. అదేమిట్రా, కూర్చో. ఇప్పుడు మీరు చెయ్యిలా పెట్టుకుని వేలిలా అంటూ వేళ్లు మిస్సే కాకుండా నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అంతే కదా? అంతే. ఓకే, అడుగు. మీ ఊరి పేరు? సత్తెనపల్లి. మీ పేరు? బ్రహ్మానందం. ఏం చదువుకున్నారు? ఎంఏ. పెళ్ళయిందా? ఒక పెళ్ళయింది, రెండో పెళ్లి కోసం చూస్తున్నాను. అది మాకు అనవసరం. పిల్లెంతమంది? 6. వాళ్ళ పేర్లు వరుసగా చెప్పండి. నాగయ్య, రమణారెడ్డి, రేలంగి, సిఎస్ఆర్, రాజబాబు. వాళ్ళ పేర్లా అవి వాళ్ళ తాతల పేర్లా? తాతలు ఎంతమంది ఉంటారా? 2 ఉంటారు. అలా కోప్పడకండి సార్. ఇంతకీ తమ వయసు ఎంతో చెప్పండి. 40 ఏళ్ళు. సిగ్గు లేకుండా 40 ఏళ్ళు కిందకొచ్చి చిన్నపిల్లల వేళతో ఆడుకుంటావా? వెళ్ళు, క్లాస్ అయిపోతావు. వెళ్ళు, మీరు వెళ్ళండి. వీడేడి? అమ్మ వెధవా, ఇంత దెబ్బ కొట్టించావా? రేయ్, మా వాడిని కాస్త కారులో ఇంతగా డ్రాప్ చేయించండి అమ్మా. వెళ్ళరా. సారీ మేడం, సో సారీ. ఇట్స్ ఓకే. తుడుచుకోండి. థ్యాంక్స్. సారీ, నా లైఫ్ లో ఎప్పుడు కాల్ జారలేదు. జారినా ఇలా ఎవరి మీద పడలేదు. పడితే పడ్డారులేండి. టేక్ ఇట్ ఈజీ. థ్యాంక్ యూ. ఇంత స్పోర్టివ్ గా తీసుకోవడం ఏ లేడీ వల్ల కాదు. అవును, మీరు తాగేది ఛాయా? కాదండి, బ్రూ కాఫీ. ఐ సీ. హలో సర్వర్, సార్ 2 బ్రూ కాఫీ పట్రా. అలాగే సార్. Quick. మీరేం చేస్తుంటారు? మొన్ననే ఎంఏ సెకండ్ టైం రాశాను. ఓ, గోల్డ్ మెడల్ కోసమా? కాదండి, ఫస్ట్ టైం తప్పాను. డోంట్ వరీ. ఆడపిల్ల పెళ్లి కాకుండా నెల తప్పితే తప్పు గానీ ఎడ్యుకేషన్ లో ఎన్నిసార్లు తప్పితే అంత స్ట్రాంగ్ గా పునాది పడ్డట్టే. మీరు భలే జోవియల్ గా మాట్లాడుతున్నారే. నాకు ఇలా మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలవాటైంది. సారీ సార్, బ్రూ కాఫీ అయిపోయింది. ఒకే ఒక కప్ ఉంటే తీసుకొచ్చాను. ఇంకా నయం, ఖాళీ కప్ లేకుండా వచ్చావు కదా. ప్లీజ్. థ్యాంక్స్. ఎవడ్రా నువ్వు? కాఫీ కావాలంటే అడగచ్చుగా, కాల్తో తంతావే. ఏ మిస్టర్, అనౌన్స్మెంట్ లేకుండా కొడితే నాకెక్కడో మండుద్ది. నీకెక్కడ మండితే నాకేంట్రా? ఏంటి నా రెస్టారెంట్ లో రోమియో జూలియట్ లవ్ స్టోరీ నడుపుతున్నావు? రోమియో జూలియట్ నడుపుతాను, టైటానిక్ స్టోరీ నడుపుతాను. అసలు నన్ను ఎందుకు కొట్టావో రీజన్ చెప్పు, రీజన్. నీకు రీజన్ చెప్పేదేంట్రా? చాలా. సార్ తాగండి సార్. ఆయన ఈ ఏరియా దాదా చోటారంగన్ సార్. చోటా రంగనా? మరి కారణం లేకుండా కొడతాడే? కారణం ఎందుకు లేదు సార్, మీరు మీ లవర్ తో పాటు ఇక్కడికి వచ్చారుగా. నా లవరా? నాకు తెలియకుండా నాకు లవర్ ఎక్కడుందాయా? ఈవిడ మీ లవరే కదా సార్. ఓహో, అలా అపార్థం చేసుకున్నాడా? ఈవిడ ఎవరో నాకు తెలీదు. ఓ,
మీరు లవర్స్ కాదా? లవర్ అయితే కొట్టాడా? చూడండి సార్, మా చోటా భయ్యాకి లవ్ అన్నా లవర్స్ అన్నా ఎలర్జీ సార్. ఎవరైనా లవర్స్ ఏరియాకి వస్తే ముందుగా మగాన్ని పట్టుకుని కాలు చెయ్యి తీసేస్తారు సార్. ఈ అలవాటు ఏంటయ్యా? మొక్కుబడా వ్రతమా? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఫ్లాష్ బ్యాక్ చూసే ఓపిక ఆడియన్స్ కి లేదు, నాకెక్కడ ఉంటుంది? అవన్నీ చెప్పే టైం నాకు లేదు. మీరు రీజన్ అడిగారు కాబట్టి సింగిల్ లైన్ లో చెప్పేస్తాను. చెప్పుకో. మా చోటా రంగన్ ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్. వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని పిట్టల్లా తిరిగేవాళ్ళు. వాళ్ళ పెళ్లికి ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పేసరికి వాళ్ళ లవ్ ఇంకా ఎక్కువయ్యి కాల్ చేరారు. ఏదో ఒక కేసులో చోటా రంగన్ సంవత్సరం పాటు జైలుకి వెళ్ళాడు. రిలీజ్ అయ్యి వచ్చేసరికి ఆ అమ్మాయికి కడుపైందని తెలిసి ఇంట్లో వాళ్ళ మాటలు బయట వాళ్ళ అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. అప్పటి నుంచి ప్రేమికులన్నా ప్రేమన్నా విరక్తి ఏర్పడింది. కనిపించిన లవర్స్ అందరినీ పట్టుకుని ఇలాగే కొడుతూ ఇదే డ్యూటీ మీద తిరుగుతాడు సార్. కాదు, అంటే దేశాన్ని ఉద్ధరించడానికి వీడు పేటకి ఇలాగే తిరుగుతుంటాడా? దేశం అంతా తిరగడు సార్, ఈ ఏరియాలోనే తిరుగుతూ అందులోనూ ఈ హోటల్కి వచ్చే వాళ్ళని పట్టుకుని కొడుతుంటాడు సార్. ఏడ్చాడు వాడు ఆవేశంలో లవర్స్ కానీ వాళ్ళని కూడా కొడితే ఎలా? నేను తిరిగి కొడితే ఏం జరిగేది? మళ్ళీ కొడతాడు. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే నేను కొట్టలేదు. అవును, నీకు ఈ జబ్ ఏంటి? నేను నా లవర్ని తీసుకుని ఈ హోటల్కి వచ్చాను, నన్ను కొట్టాడు. చా ఏ బాలు స్లో. అరే, గీతాంజలిలో నాగార్జున వీడేంటి గీతాంజలిని వదిలేసి యువత ప్రేమాంజలితో తిరుగుతున్నాడు? కొంప తీసి దానికి డైవోర్స్ ఇచ్చాడా? పెళ్లికి డైవోర్స్ ఉంటుంది కానీ ప్రేమకి డైవోర్స్ ఉండదే. నో డౌట్ వీడు గీతాంజలిలో నాగార్జున కాదు, ఆవిడ మా ఆవిడలో నాగార్జున టైప్. రాస్కెల్, నాగార్జున హీరోని మారుస్తాడని వీడు హీరోని మారుస్తాడా? చెప్తా. నన్ను రాంగ్ లీడ్ చేస్తాడా? వాడి సంగతి చెప్తాను. ఏంటండి మీకోసం వీళ్ళంతా తిరిగితే మీరు ఇక్కడున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకే బానే ఉన్నానే. గుడ్, ఆ మాత్రం ధైర్యం కావాలి. అవును, మొన్న పెళ్లి చూపుల్లో మీ ఎదురుగా కూర్చున్నాడు. అతను గీతాంజలి సినిమాలో హీరో అనుకుంటే ఆవిడ మా ఆవిడ సినిమాల్లో నాగార్జునలా వేరే అంజలితో షికారులు కొడుతున్నాడు. కొట్టనివ్వండి. నో, నాకు రీజన్ కావాలి. అతను ఎవరితో తిరిగితే నాకేంటి? మీ ఆన్సర్ చాలా అసహ్యంగా ఉంది. తన లవర్ వేరే అమ్మాయితో తిరిగితే ఏ అమ్మాయి భరించదు. మీరు ఎలా భరిస్తున్నారు? ఎందుకు భరిస్తున్నారు? నాకు రీజన్ కావాలి. ఆగండి. మీకు కావాల్సిన రీజన్ నేను చెప్తాను, పదండి. ఇంకో సినిమా కథ చెప్తారా? ఆహా, మీరెంత ఇంటలెక్చువల్ అండి. అందుకే కదా ఎంఏ 3 సార్లు రాశారు. నువ్వేమి గోల్డ్ మెడల్ ఇవ్వక్కర్లేదు, నాకు రీజన్ కావాలి. గీతాంజలి సినిమా ఆవిడ మా ఆవిడ సినిమాలా ఎందుకు మారింది? మీకు ఇంకో స్టోరీ చెప్తే గానీ అర్థం కాదు. పదండి. చూడు, నేను అసలే మంచివాడిని కాదు. మిమ్మల్ని మంచివాడన్న వాళ్ళని చెప్పు తీసి కొట్టండి సార్. అయితే రీజన్ చెప్పు. గీతాంజలిలో నాగార్జున వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నాడు? మీరు ప్రేమాభిషేకం సినిమా చూసారా? చూడకపోతే కథ చెప్తావా? మీకు డీటెయిల్ గా అర్థం కావాలంటే స్టోరీ చెప్తేనే బెటర్. మీరు ప్రేమాభిషేకం సినిమా చూసారా లేదా? చూడటం ఏంటండి, నా లైఫ్ లో 28 సార్లు చూసిన ఒకే ఒక సినిమా అదే. భలే గుడ్ ఫిలిం కదండి. ఎందుకుండదు? డైరెక్టర్ ఎవరు? దాసరి నారాయణరావు అద్భుతంగా తీశాడు. ఆ క్లైమాక్స్ సీన్ లో అక్కినేని నాగేశ్వరరావు రక్తం కక్కుతే నేను కన్నీళ్లు పెట్టుకున్నానండి. అరే, మీకు ఇంకా భలే గుర్తుంది ఆ స్టోరీ. మరి 28 సార్లు చూసానన్నానుగా. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టరే ఈ అబ్బాయిది కూడా. కరెక్ట్, అక్కడ కూడా ఆయనకి క్యాన్సర్ కదూ. మరి శ్రీదేవి క్యారెక్టర్ ఎవరన్నా అడగరే? ఇంకెవరు? ఆ అమ్మాయే. ఆహా, ఏం గెస్ మరి చేశారండి? జయసుధ క్యారెక్టర్ ఎవరు? ఇంకెవరు? ఆ అబ్బాయితో బండి మీద వెళ్ళిందే ఆ అమ్మాయి. స్టోరీ అంత పర్ఫెక్ట్ గా ఉంది, కానీ ప్రేమాభిషేకానికి గీతాంజలికి కనెక్షన్ ఏమిటి? క్యాన్సర్. అసలు క్యాన్సర్ లోనే ఉంది కదా ఆన్సర్ అంతా. ఆ అమ్మాయిలో ఉన్న ప్రేమని స్ట్రాంగ్ గా చేయాలని ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. అదా లైఫ్ కి మెయిన్ పాయింట్. అదే కదా ప్రాబ్లం. ఆ అబ్బాయి చనిపోయే లోపు ఆ అమ్మాయి మనసులో ఉన్న ప్రేమని స్ట్రాంగ్ గా చేయాలనేదే అతని కోరిక. మరి ఈ మధ్య ఈ అమ్మాయి చచ్చిపోతే? ఆ ఛాన్స్ లేదు. ఈ అమ్మాయి చనిపోదు, ఆ అబ్బాయి చనిపోడు. ఏమిటో వీళ్ళ మధ్య నేను చచ్చేటట్టున్నాను. ఇక్కడ ఇంత పెద్ద టైటానిక్ స్టోరీ నడుస్తుందని తెలియక అన్ని పనులు వదిలేసుకుని వెర్రి వెధవలా వచ్చాను. డౌటే ఉంది. అలాగే వచ్చారు, అలాగే కలుస్తున్నారు. ఆ అమ్మాయి కూడా మాట చెప్పేసా. రండి. చూడమ్మా, జీవితం సినిమా కాదు. సినిమా కథలా ఏ జీవితం ఉండదు. ప్రేమ కోసమే జీవించు, ప్రేమలోనే మరణించు. ఆమేన్. వస్తానమ్మా. ఏంటతను? ఇది గీతాంజలి సినిమాలో హీరోయిన్. ఇతను ప్రేమాభిషేకంలో నాగేశ్వరం. ఇది ప్రేమాభిషేకంలో జయసుధ. ఇది శ్రీదేవి. ఈ 2 బోండాలకి ప్రేమ. కానీ ఈ బోండా ఆవిడ మా ఆవిడ స్టైల్లో రొమాన్స్ నడుపుతుంది. చచ్చా, ఈ నాగార్జున ఈ గీతాంజలితో లవ్ కరెక్టా, లేకపోతే ఈ జయసుధతో ఎఫేర్ కరెక్టా?
టోటల్ గా ఈ రెండిటికి మాత్రం క్యాన్సర్. క్యాన్సర్ ఉన్న ఈ బోండా క్యాన్సర్ లేని ఈ బోండాతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంది. మరి ఈ క్యాన్సర్ ఉన్న లేడీ బోండా అది తెలిసి కూడా ఎందుకు ఊరుకుంటుంది? ఇంతకీ ఈ బోండాకి క్యాన్సర్ ఉందా లేదా? బోండాలు క్యాన్సర్ ఏంటి సార్? అంటే సైడ్ నిలబడి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వింటున్నావా? బోండాలు తినకుండా గేమ్ ఆడుతుంటే ఏ గేమ్ అని చూస్తున్నాను సార్. చెప్పుతో కొట్టి తోలు వలుస్తా. వెళ్ళి నీ డ్యూటీ చేసుకో. ఇది బోండాలతో తేలే సమస్య కాదు. ఈ కేసుని సాల్వ్ చేయాలంటే ఏదైనా కొత్త ఐడియా ఆలోచించాలి. హలో, ఏమంటాడు నీ తెలుగు షారూక్ ఖాన్? షారుఖ్ ఖానా? అతనెవరు? వాడే నిన్ను మోటార్ బైక్ మీద తిప్పుతూ ఉంటాడే నీ డ్రైవర్. అతను డ్రైవర్ కాదు. మరి నీ లవరా? అవును, ప్రస్తుతానికి ప్రేమించుకుంటున్నాం. ఆ. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుంటాం. అయితే ఈ జన్మలో వాడు నీకు అర్థం కాడు. దేనికి? వాడికి నువ్వే కాదు ఇప్పుడు. నేను చెప్తాను. వాడికి క్యాన్సర్ ఉంది, శ్రీదేవి లాంటి హీరోయిన్ ఉంది, నువ్వు జయసుధవి. మీ ప్రేమ గీతాంజలి సినిమాతో మొదలై ప్రేమాభిషేకం సినిమాకి టర్న్ అవుతుంది. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? షాక్ షాక్ షాక్. నేను చెప్పాలనుకున్నది నువ్వు చెప్పేస్తున్నావేంటి? నీకు తెలియని సస్పెన్స్ ఇంకోటి ఉంది. నువ్వు సినిమా కథ చెప్పబోతున్నావా? నో నో నో, ఆ. ఇది లైఫ్ స్టోరీ. ఓ, హలో, నేను బాలు మాట్లాడుతున్నాను. ఓ మీరా? పర్వాలేదే. సడన్ గా ఫోన్ చేశారంటే నేనింకా గుర్తున్నానన్నమాట. భలేవారండి. నా లవర్తో నేను ఎంత బిజీగా ఉంటే మాత్రం మిమ్మల్ని గుర్తు చేసుకొని ఉంటానా? అవును, మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉన్నారు? ఆవిడకేమండి, పగలు నాతో ఉంటుంది, రాత్రి కల్లోకి వచ్చి సెటిల్ అయిపోతుంది. అదృష్టవంతురాలు. మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? నేను కాదు, మీరే మా ఇంటికి రావాలి. నేనా? మీ ఇంటికా? అవునండి, రేపే పెళ్ళి. పెళ్ళా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి 2 రోజుల నుంచి ఫోన్ చేయడం లేదు? టైం ఎక్కడండి, ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే గంటలు గంటలు గడిచిపోతుంది. ఇక తల్లి తండ్రి తాత ఎవరు గుర్తు రావట్లేదు. మరీ గంటలు గంటలు మాట్లాడుకునే విషయాలేంటో. నేను మొదట అలాగే అనుకున్నాను, కానీ ప్రేమలో పడ్డాక ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఒకటా రెండా, తాజ్ మహల్ ప్రేమ చరిత్ర దగ్గర నుంచి చార్మర్ వరకు మాట్లాడుకుంటాం. అక్కినేని దేవదాస్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఖుషి వరకు, ఆత్రేయ ఘాటైన ప్రేమ పాటల దగ్గర నుంచి వేటూరు స్వీట్ లవ్ సాంగ్స్ వరకు అనలైజ్ చేస్తాం. చెప్పకూడదు కానీ అప్పుడప్పుడు కిక్ కోసం వాత్సాయన కామచతురల గ్రంథాన్ని గురించి కూడా. అబ్బబ్బా, సారీ సారీ. ఈరోజు మా రమ్య బర్త్డే, స్వీట్ తీసుకోండి. ఓహో, ఆవిడ గారి బర్త్డే అని నాకు స్వీట్స్ ఇవ్వడానికి వచ్చారా? అయితే నేను హ్యాపీ బర్త్డే చెప్పానని మీ రమ్య గారికి చెప్పండి. తప్పకుండా. అవతల రమ్య సినిమాకి తీసుకెళ్తానని చెప్పాను. వస్తానండి. బాబు, ఒక థమ్స్ అప్ ఇవ్వు. సార్ తీసుకోండి. టికెట్స్ దొరకలా, కూల్ డ్రింక్ మాత్రం దొరికింది. హ్యావ్ ఇట్. చేసా, ఎక్స్పెక్ట్ చేసా. ఇద్దరు థియేటర్ దగ్గర క్యాంటీన్కి వెళ్తారని, సింగిల్ కూల్ డ్రింక్ ఆర్డర్ చేస్తారని, 2 స్ట్రాలు వేసుకుని తాగుతారని ఎక్స్పెక్ట్ చేసా. అవును, ఇప్పుడు మీ హెల్త్ ఏమైనా రికవర్ అయిందా? నాకేమైంది, చాలా స్ట్రాంగ్ గా ఉన్నానే. చచ్చేంత వరకు ఆ మాత్రం ధైర్యం ఉండడం మంచిది. ఇప్పుడు ఎవరు చావబోతున్నారు? అది సస్పెన్స్ మిస్టరీ. అవును, మీరిద్దరు లవర్స్ అయి ఉండి రష్ గా ఉన్న సినిమాకి వచ్చారేంటి? జంటగా వచ్చే వాళ్ళు ఎవరైనా హిట్ సినిమాకి వస్తారా? ఫ్లాప్ సినిమాకి వెళ్తారు. కానీ ఇంతమంది జనం మధ్య ఎంజాయ్మెంట్ ఏముంటుంది? లీలా మహల్లో కాకినాడలో కాలరాత్రి అని డబ్బింగ్ సినిమా నడుస్తుంది. ఇప్పుడే ఆ సినిమాకి వెళ్తే మీరు సినిమా ఆపరేటర్ తప్ప ఇంకెవరు ఉండరు. వై డోంట్ యు గో దేర్? ఓకే, జస్ట్ మినిట్. సినిమా చూసే ముందు థియేటర్ ఎదురుగా రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ మీలాంటి లవర్స్ కోసమే. ఆ రెస్టారెంట్ కి వెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చుని ఓ కూల్ డ్రింక్ తాగండి. ఛోటా రంగన్ అని ఓ గొప్ప సంఘ సేవకుడు ఆ స్పాట్ లో ఉంటాడు. వాడు మీలాంటి లవర్స్ ని ఓవర్ గా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, రేపు సాయంత్రం ఎక్కడికి వెళ్దాం? ఓకే డ్రీమ్ బాయ్. ఆ జెంటిల్మెన్ చెప్పిన రెస్టారెంట్ ఇదే అనుకుంటా.
ఏంటి అందరూ మనల్ని డైనోసార్స్ చూసినట్టు చూస్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకలా చూస్తున్నారు వాళ్ళు. నువ్వేం పట్టించుకోకు. ఏం కావాలి సార్? 2 స్ట్రాబెరీ కోన్స్. ఓకే సార్. ఆశ్చర్యంగా ఉందే, ఈ రెస్టారెంట్ ఓన్లీ ఫర్ లవర్స్ అని ఆ పెద్ద మనిషి చెప్పాడు. మనం తప్ప ఇక్కడ ఎవరు లవర్సే లేరే. తీసుకోండి. అవును బాబు, ఇక్కడ చోటారంగా నేను సంఘ సంస్కృతి ఉన్నాడని చెప్పారు. ఆయన ఎప్పుడు వస్తారు? ఏ టైంలో రావచ్చు. ఐస్ క్రీమ్ కావాలా? కమ్ కమ్. So cute. Come on. నువ్వు చెప్పేది నిజమేనా? ఆంధ్రాలో ఉన్న రౌడీ షీటర్స్ అందరి మీద ఒట్టు. వాడు 2 అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాడు. ఒక అమ్మాయిని రెస్టారెంట్ కూడా తీసుకొచ్చాడు. కావాలంటే వెళ్ళి చూడు. వాడు ఎలా ఉంటాడు? అందంగా హీరోలా ఉన్నాడు. ఎల్లో షర్ట్ బ్లూ జీన్స్ వేసుకొచ్చాడు. ఎల్లో షర్ట్ బ్లూ జీన్స్. పద. వెళ్ళు. తిను లక్ష్మి, తిను. వద్దండి. పర్వాలేదు, తిను. క్యూట్ లిటిల్ బేబీ. Sweet baby. తీసుకో. తీసుకో. Oh, lovely. లే. ఎవరండి మీరు? అబ్బా, కొడతారండి. ఆపండి. ఎందుకు ఏయ్, మా ఆయన్ని- చంపేస్తా. ఎవరండి బాబు మీరు? బాక్సింగ్ పోటీలో మొదటి రౌండ్ పూర్తి అయిపోయినట్టు ఎవరు మీరు? వెళ్ళి వాడి ఫేస్ చూసొస్తా. ఏమండి? ఛోటా సాబ్, మీరు కొట్టింది ఇంతవరకు ఇతన్నా? నువ్వు చెప్పింది వీడు కాదా? వీడని నేను చెప్పానా? మరి ఛీ, ఏం దాదావయ్యా, బొత్తిగా బ్రెయిన్ లేని వాళ్ళు దాదారు అవుతారని నువ్వు ప్రూవ్ చేసావు కదా. బ్లూ జీన్స్ ఎల్లో షర్ట్ అని చెప్పావు కదా. చెప్తే మాత్రం బొడ్లో గడియారం ఉన్నోడల్లా ప్రతివాడు మహాత్మా గాంధీయేనా? అరే, కొట్టే ముందు పేరు, ఊరు, అడ్రస్, రీజన్స్ అన్ని ఎంక్వైరీ చేసి కొట్టాలి కానీ దానవీర సూర్యకర్ణలాగా పేరు అడగకుండా దానం చేస్తున్నట్టు దంచేయడమేనా? ఛీ, నా మొగుడు నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదండి. ఎందుకు వింటాడు? ఈ దాదాలంతా దాదా ఫాల్కెల్లా ఫీల్ అయిపోతారు. మీలాంటి దాదాల వల్ల నా ప్రాబ్లం వర్కౌట్ అవ్వదు. అవును, ఈ టేబుల్ మీద కూడా అదే డ్రెస్ తో ఉండవాడు ఉండాలి కదూ. మీరు గుడుంబ సత్తుగడు కావచ్చు, తొక్కలో సత్తుగడు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రాయ్. పవర్ స్టార్, ఇప్పుడున్న యంగ్ హీరోలలో మీరంటే నాకు చాలా అభిమానం. థ్యాంక్ యూ. నా ప్రాబ్లం ఒకటి మీరే సాల్వ్ చేయాలి సార్. ఓ, మనీ ప్రాబ్లమా? మెంటల్ ప్రాబ్లం. నేను పెళ్లి చూపులకి వెళ్ళి ఓ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి క్యాన్సర్. అరే పాపం. ఇంకో పాపం ఉంది సార్. ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు, వాడికి కూడా క్యాన్సర్. అయ్యో పాపం. అసలు పాపం ఇక్కడ ఉంది సార్. వాడు క్యాన్సర్ ఉన్న అమ్మాయిని ప్రేమించి రెండో అమ్మాయిని మోటార్ బైక్ మీద తిప్పుతున్నాడు. అసలు చచ్చిపోయేవాడికి 2 లవర్స్ ఎందుకు సార్? వాళ్ళ ప్రాబ్లం నీకెందుకు? అది కాదు సార్, నేను చెప్పే ఈ రియల్ స్టోరీలో వాడు ప్రేమిస్తున్నది ఎవరిని? నువ్వు వెళ్ళి మంచి డైరెక్టర్ సలహా అడిగితే నీ సమస్య సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవుద్దంటారా? ఏంటయ్యా పోస్టర్ తో మాట్లాడుతున్నావు? పోస్టర్ ఏంటి, లైవ్ లో కనపడుతుంటే మామూలు హీరో అయితేనో జాగ్రత్త. నమస్తే సార్. నమస్తే. వేషమా? కాదండి, నేను మీ అభిమానండి. నాకు సమస్య వచ్చి పడింది, అది మీరే సాల్వ్ చేయగలరని మీ దగ్గరకు వచ్చాను. నేను కూర్చోచ్చా? పర్వాలేదు, నిలబడి మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ఏంటి ప్రాబ్లం? ఏమండి, ఆవిడొచ్చింది, ఆయనకిద్దరు, ఆవిడ మా ఆవిడ, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. వీడెక్కడ మొగుడండి? ఇలాంటి 2 లేడీస్ ఓ జెంట్ స్టోరీస్ ఎన్నో తీశారు, సక్సెస్ చేశారు కూడా. ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపించారు కదా. అలాంటి ప్రాబ్లం నాకు వచ్చి పడింది. ఏంటది? నేను పెళ్లి చూపులకి వెళ్ళానండి. పాపం ఆ అమ్మాయికి క్యాన్సర్. నిన్ను చూసిన తర్వాత వచ్చిందా? కాదండి, నన్ను చూడక ముందే వచ్చింది. ఓ, అయితే పాపం ఆమెను పెళ్లి చేసుకోలేకపోయావా? కష్టం. ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు. కంపెనీ ఉంటుంది, నీకు మంచిదేగా. పాపం అతను కూడా క్యాన్సర్ సార్. అయితే మంచి డాక్టర్ చూపించు. నా దగ్గరికి రావడం ఎందుకు? సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. ఏంటి వినేది? నువ్వు గీతాంజలి కథ చెప్తే తీరిగ్గా వింటాను, నేను ఖాళీగా ఉన్నాను అనుకున్నావా? అక్కడే టర్నింగ్ ఉంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి లవర్ ఉన్నాడే, వాడు వేరే అమ్మాయితో మోటార్ బైక్ మీద తిరుగుతున్నాడు. కొంపదీసి ఆ అమ్మాయికి కూడా క్యాన్సరేనా? కాదు సార్, హెల్తీ బాడీ. ఈ హిస్టరీ ఏంటో అర్థం కాక ఆ ఫస్ట్ అమ్మాయి ఫ్రెండ్ ని అడిగితే ఈ అమ్మాయి చేత చీ అనిపించుకోవడానికి ఆ అమ్మాయితో తిరుగుతున్నాడని చెప్పింది. అదిగో మళ్ళీ ప్రేమాభిషేకం కథ చెప్తున్నావు. ఈ కథలని విని పిచ్చెక్కి మీకు చెప్పాలని వచ్చాను సార్. నీ పిచ్చి నాకెక్కించడానికా? కాదు సార్, ఈ కథలో హీరో ప్రేమిస్తున్నది ఎవరిని? క్యాన్సర్ ఉన్న అమ్మాయినా, హెల్తీ బాడీ అమ్మాయినా? వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గర ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు? చూడు, ఇది రైటర్స్ అడగాల్సిన ప్రశ్న. అర్జెంట్ గా వెళ్ళి ఏ రైటర్ను పట్టుకుని ఈ క్యాన్సర్ కథ వినిపించు. సొల్యూషన్ ఇస్తారంటారా? సొల్యూషన్ ఇవ్వకపోయినా కనీసం పోలీస్ రిపోర్ట్ అనే ఇస్తారు. అది కాదండి, 2 అమ్మాయిల్లో ఎవరిని? శేఖర్, వద్దండి, నేను కాఫీ తాగే మూడ్ లో లేను. వీడిని మెడ పట్టుకుని మర్యాదగా బయటకు గెంటాయి. సార్, నా సొల్యూషన్ సార్.
చెప్పండి సార్ నా పేరు సూర్య. వెరీ గుడ్. మిమ్మల్ని ఒక డౌట్ అడగాలని వచ్చాను. అడగండి. మీరు సిగరెట్ ఎందుకు కాలుస్తారు? ఇదే నీ డౌట్? కాదు సార్, అది వేరే డౌట్. ముందు ఈ డౌట్ తీర్చండి. సిగరెట్ కాలుస్తే ఐడియాలు బాగా వస్తాయా? ఐడియాలు రావు. ఆ. మొదట దగ్గు వస్తుంది, ఆ. తర్వాత ఆయాసం వస్తుంది, ఆ. తర్వాత టీబీ వస్తుంది. మరైతే సిగరెట్ కాల్చడం ఎందుకండి? ఎప్పుడైనా బోరు కొడితే హాయిగా దగ్గుకోవచ్చుని. చూడండి, నాకు సిగరెట్ అంటే పడదు, కొంచెం ఆపేస్తారా? నువ్వెవరయ్యా నా రూమ్లోకి వచ్చి నన్ను సిగరెట్ ఆర్పేయమంటావు? ముందు నీ డౌట్ ఏంటో చెప్పు. నేను పెళ్లి చూపులకు వెళ్ళాను సార్. వెరీ గుడ్. పాపం ఆ అమ్మాయి క్యాన్సర్. శుభం. ఆ అమ్మాయి కూడా సిగరెట్ అలవాటు ఉందా? లేదు సార్, ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు, ఆహా. వాడికి క్యాన్సర్. ఆశ్చర్యంగా ఉంది. అసలు వాళ్ళిద్దరు ఎక్కడ ప్రేమించుకున్నారు? క్యాన్సర్ హాస్పిటల్లోనా? కాదు సార్, అవుట్ ఆఫ్ హాస్పిటల్. కానీ వాడు పెద్ద చీట్. ఈ అమ్మాయిని ప్రేమించి వేరే అమ్మాయితో బైక్ మీద తిరుగుతున్నాడు. పాపం, ఎలాగో చచ్చిపోతాం కదా ఎంజాయ్ చేస్తున్నాడేమో. ఏంటి సార్ వాడి మీద జాలి పడతారు? అసలు వాడిద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ఇద్దరిని ప్రేమిస్తున్నట్లే. ఇద్దరిని? అవును. క్యాన్సర్ లేదని ఓ అమ్మాయిని ప్రేమించాడు, తనలాగే క్యాన్సర్ ఉందని ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. క్యాస్ట్ ఫీలింగ్ లాగా క్యాన్సర్ ఫీలింగ్ అనమాట. ఐ సీ. కానీ ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించడం తప్పు కదా? ఇదిగో వాడి చావు వాడు చస్తాడయ్యా. వాడి గురించి ఆలోచించి నీ హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటావు? అదేంటి సార్, మీరు ఇన్ని సినిమాలకి కథలు డైలాగులు రాశారు, వాడు ఎవరిని ప్రేమించాడో ఆ మాత్రం చెప్పలేరా? చూడు సూర్య, నేను సినిమాలకి కథలు డైలాగులు రాసిన మాట నిజమే. ఓసారి డైరెక్టర్ చెప్పినట్టు రాస్తాను, ఓసారి నిర్మాత చెప్పినట్టు రాస్తాను, ఓసారి హీరో చెప్పినట్టు రాస్తాను. వాళ్ళు చెప్పినట్టు మీరు రాయడం ఎందుకు? నేను రాయకపోతే వాళ్ళే రాసేస్తారు కదా. అందుకని నీ డౌట్ నువ్వే ఇన్వెస్టిగేట్ చేసి తీర్చుకో. అవతల చాలా పనులున్నాయా. ఒక కథ క్యాన్సర్ కూడా రాయచ్చా. నీ క్యాన్సర్ నాకు వచ్చింది. హలో, హలో, బాలుగారా? మీరా? ఏ, ఇంకెవరైనా చేస్తానన్నారా? అబ్బే అదే లేదండి. అవును, మీరు ఇంత సడన్ గా ఫోన్ చేశారేంటి? 2 రోజుల నుంచి మీ ఫోన్ రాలేదు. ఈ రోజైనా వస్తుందేమోనని మార్నింగ్ నుంచి వెయిట్ చేసి ఫోన్ చేశాను. సారీ అండి. ఈ రోజు మేము మా బంధుమిత్ర సమేతంగా వన భోజనాలకు వెళ్ళే ఏర్పాట్లో ఉన్నాం. వనభోజనాలకా? అయితే మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చుగా? అరే, మీరు లేకుండానా? మీతో చెప్పాలనుకునే లోపలే మీరే అడిగారు. ఇంకో విషయం, రేపు నా పెళ్లి నిశ్చితార్థం జరగబోతుంది. హలో, మనం రేపు వన భోజనాల్లో కలుసుకోబోతున్నాం. ఓకే, గుడ్ నైట్. నేను ఇంతకాలం గీతాంజలిలో నాగార్జున అనుకున్నాను, కానీ మన్మథలీలలో కమల్ హాసన్ అని ఈ మధ్య తెలుసుకున్నాను. వాడు మన్మథలీలలో కమలాసన్ అయితే నాకేమిటి, నరసింహ సినిమాలో రజనీకాంత్ అయితే నాకేమిటి? వాడెక్కడున్నాడు చెప్పు. రేపు బాలుకి నిశ్చితార్థం. ఇంకా ఈ కీచే నా దగ్గర ఉండటంలో అర్థం లేదు. దీన్ని వెంటనే తనకిచ్చేయాలి. ప్రేమికుల్లో ఎవరైతే ఆ హార్ట్ ను పుచ్చుకుంటారో ఇచ్చిన వాళ్ళతో డెఫినెట్ గా పెళ్ళవుతుందట. నిజంగా ఆ కీచైన్ కి అంత పవర్ ఉందండి? అబ్బో, ప్రేమలో ఉన్న పవర్ అంతా దాంట్లో ఉందంట. అమ్మా ఐశ్వర్య, టైం అవుతుంది, త్వరగా రామ్మా. మేం కార్ దగ్గర వెయిట్ చేస్తుంటా, తొందరగా రా. నమస్తే. నమస్తే. రండి. లేట్ అయ్యేసరికి ఇంక రారేమో అనుకున్నాం. మీరంత ఆప్యాయంగా పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఐశ్వర్య, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. బాలు ఎక్కడ? హలో ఐశ్వర్య. హాయ్. ఎక్స్క్యూజ్ మీ. హ్యావ్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను. హలో సార్. ఏంటి ఏంటి మీరు వంటలా? చేయకూడదా? అలా అని కాదు, జనరల్ గా ఇది ఆడవాళ్ళు చేసే పని కదా. నలుడు ఎవరు? మగాడు. భీముడు ఎవరు? మగాడే. వాడు చేసినట్టు వంటలు ఎవరైనా చేశారా? మరి నేనెవరు? మగాళ్లే సార్. నేను కూడా అలాగే చేస్తాను. మన మగవాళ్ళు ఎలా ఆలోచించడం వల్లే ఆడవాళ్లను వంటగదిలో పెట్టి వీళ్ళు జూలైగా ఊర్లమ్మటా తిరుగుతున్నారు. నువ్వు ఇది తిను. కాదు మామగారు, మగవాడిని వంటగదిలో కూర్చోబెట్టి ఆడవాళ్ళు ఊళ్ళు వెళ్తున్నారు. ఏంటి ఓ రెచ్చిపోతున్నారు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ముందు నీ ఉద్దేశం ఏంటో చెప్పు, నా ఉద్దేశం ఏంటో చెప్తాను. ఏముంది, ఎంతకాలం నీతో పోట్లాడతాను, అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. ఏమిటి, విడాకులు తీసుకుంటున్నారా? కాదు, ఇది ఎన్ని వాగినా నోరు విప్పకూడదని నిర్ణయించుకున్నాను.
నువ్వు ఇప్పకపోతే నేను ఇప్పను. ఓహో, ఈ నిర్ణయం క్లైమాక్స్ లో అయినా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. బై బాయ్, మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను, రండి. నేను చెప్పానే మొదటి క్యాండిడేట్ అని, ఆ అమ్మాయి. రమ్య, ఒకసారి ఇలా వస్తావా? జస్ట్ మినిట్. ప్లీజ్. చూసారా రెండో క్యాండిడేట్ ని కూడా పిలిచాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ లేకుండా ఎలా కన్విన్స్ చేస్తాడో చూడండి. రమ్య, నేను చెప్పానే ఆవిడే ఈవిడ. నేను చెప్పానే ఆవిడే ఈవిడ అని చెప్తే ఏమర్థమవుతుంది? నా గురించి ఆవిడికేం చెప్పారు, ఆవిడ గురించి నాకేం చెప్పారు అర్థం అవ్వాలిగా. నేను చెప్పేది ఏముంది, ఈ పాటికి మీ ఇద్దరు ఎవరనేది మీ ఇద్దరికి అర్థమైపోయి ఉండాలి. ఓకే, మీరు మాట్లాడుతుండండి, నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. ఓకే. ఓపెనర్ కోసమా? థ్యాంక్స్. కూల్ డ్రింక్స్ ఎవరికి? నా ఉడ్బికి. రెండా? అవును. హలో. థ్యాంక్స్. హ్యావ్ ఇట్. ఒకే ఛానల్లో ఒకే టైంలో రెండు ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయడం ఈ టీవీ జెమిని టీవీ వాళ్ళ వల్లే కాదు. ఇతడు రెండు ప్రోగ్రామ్స్ ని ఒకే టైంలో ఒకే ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాడంటే వా టాలెంట్ ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. క్యాంటీన్ కు అమ్మాయితో వచ్చాడు, ఈ రోజు ఇద్దరు అమ్మాయిలతో పబ్లిక్ గా రొమాన్స్ లోకి దిగితే పగ పౌరుషం చలనం లేకుండా మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారంటే మీరు దాదాలు కాదు, దద్దమ్మలు. మేము దద్దమ్మలమో దద్దరల్ల కొట్టే దాదాలమో నువ్వే చూడు. పద పద. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. రమ్య, నువ్వు 3 గంటలకు జూ పార్క్ వచ్చే నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఆ రోజు మీ హార్ట్ పోయిందని చెప్పారు కదా, దొరికిందా? లేదు, అది చేరవలసిన దగ్గరికి చేరిందని నా ఫీలింగ్. అది నా దగ్గరే ఉంది. మరి ఆ రోజు అడిగినప్పుడు లేదని అబద్ధం చెప్పారు? ఎందుకో దాని గొప్పతనం గురించి మీరు అంతగా చెప్తుంటే నాకు ఇవ్వాలనిపించలేదు. మరి ఇప్పుడు మాత్రం అది మీ దగ్గర ఉందని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే అది నాకు విషయం చెప్పింది. క్యా హోతా హై దేఖేంగే. ఏం చెప్పింది? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. వీడేంటి చేతులతో కొట్టాడనుకుంటే పారెత్తాడు. నా ఏంట్రా ఇదంతా? అసలు వాడెవడు? వాడెవడు ఆ ఏరియా రౌడీలో ఉన్నాడ్రా. కారణం లేకుండా వచ్చి నాతో గొడవ పడ్డాడు. నన్ను కాపాడటం కోసం అడ్డుపడి పాప ఐశ్వర్య ప్రాణాపాయంలో పడింది. బాలు ఎవరు? నేనే. ఏం జరిగింది సార్? రమ్యను హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. రమ్యని నేను హత్య చేశానా? చూసారా ఎస్ఐ గారు, ఎక్స్పీరియన్స్ కిల్లర్స్ కూడా ఇంత నేచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు. లేదు ఎస్ఐ గారు, ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు రమ్యని జూ పార్క్ కి రమ్మన్నావా లేదా? రమ్మన్న మాట నిజమే, కానీ నేను వేరే ప్రాబ్లం పడి ఆ విషయమే మర్చిపోయాను. అంటే మర్డర్ చేసే ముందు పోలీసులకు దొరకకుండా సాక్ష్యాధారాలు రెడీ చేసుకున్నావు అన్నమాట. నేనంత దుర్మార్గుండి కాదు. అయినా రమ్యని హత్య చేయాల్సిన అవసరం నాకేంటి? రమ్యని ప్రేమించానని చెప్పి నీ వెంట తిప్పుకున్నావా లేదా? అవును, నా వెంట తిప్పుకున్న మాట నిజమే, కానీ నేను రమ్యని ప్రేమించాను ఎప్పుడు చెప్పలేదు. విన్నారా? ఇంతకన్నా అబద్ధం ఇండియాలో ఉందా? ప్రేమించాను అని చెప్పకుండా ఏ అమ్మాయి అయినా ఓ మగాడి వెంట తిరుగుతోందా? లేదు సార్, రమ్యకి నా పర్సనల్ ప్రాబ్లం చెప్పాను. ఏంటా ప్రాబ్లం? లేడీస్ ప్రాబ్లమా? ఉండవా మధ్యలో నీ కామెంట్ ఏమిటి? వాడు ఏదో చెప్తున్నాడుగా చెప్పరి. బాలు, నువ్వు చెప్పరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అదే మాట రమ్యకి పెళ్లి చూపులో చెప్పాను. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించడానికి వీలుగా మధ్యలో ఉండి నాటకం ఆడమని అడిగాను. అందుకు రమ్య కూడా ఒప్పుకుంది. నాటకం అంటే మరీ అంత రియలిస్టిక్ గా ఉండాలా? నువ్వు అమ్మాయిని మోటార్ బైక్ మీద ఎక్కించుకొని బాడీకి బాడీ తగిలేట్టు ఊరంతా తిప్పలేదు. ఆ ఇన్సిడెంట్ నువ్వు ఎప్పుడు చూసావు? నేనే కాదు, ఐశ్వర్య కూడా చూసింది. మీకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తులేదా? బాలు రమ్య మోటార్ బైక్ మీద వెళ్తుంటే మరో బైక్ వచ్చి ఫుట్ రెస్ట్ విరిగేలా గుద్దింది. అవును, ఆ ఇన్సిడెంట్ కూడా చూసాం. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, నేనే. ఏమిటి యాక్సిడెంట్లు ఇన్సిడెంట్లు? వాళ్ళిద్దరూ బైక్ లో మరీ అంత క్లోజ్ గా వెళ్లకుండా ఫుట్ రెస్ట్ వెరగొట్టాను. దాంతో ఆ అమ్మాయి గత్యంతరం లేక బైక్ లో ఓ సైడ్ గా కూర్చొని వెళ్ళిపోయింది. బైక్ మీద కూర్చుని పోతే పర్వాలేదు, థియేటర్ దగ్గర ఇద్దరు ఒకే బాటిల్లో 2 స్ట్రాలు వేసుకుని కూల్ డ్రింక్ ఎందుకు తాగారు? సమ్మర్ కదా, దాహం వేసి తాగుంటారు. దాహం వేస్తే మాత్రం
క్లోజ్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ తాగుతారా? హలో, వాళ్ళిద్దరూ కూల్ డ్రింక్స్ తాగడమే చూసావు, కానీ ఆ కూల్ డ్రింక్స్ సప్లై చేసింది నన్ను చూసావా? కూల్ డ్రింక్ సప్లై చేసింది నువ్వా? మరి అదే. బాలు తాగే స్టాక్ ముడివేసి ఆ అమ్మాయి ఇంగిలి అతను తాకుండా ఏర్పాటు చేసింది కూడా నేనే. ఏమిటా ఈ నాటకాలు? లేని పోలీసు సమస్యలు తెచ్చుకోవడానికి ఎంతకంటే మార్గాలు దొరకలేదా మీకు? వాడు ఎవరో అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మనసు తన వైపు తిప్పుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడానని చెప్తున్నాడు కదండి. ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో కానీ వాడిని మర్డర్ కేసులో ఇచ్చి వాడి ప్రాణం మీద తీసుకొచ్చింది. ఇప్పటికైనా ఆ అమ్మాయి ఎవరో చెప్పు నాన్న. ఏంటి ఇంకా ఆలోచిస్తావు? పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నిజం చెప్పకపోవడం పద్ధతి కాదు. ఇప్పటికైనా అమ్మాయి ఎవరో చెప్పే బాలు. చెప్తాను. మొదటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. ప్రేమించదగ్గ అమ్మాయి కోసం వెతికాను. నా అన్వేషణ ఫలించి ఓ అమ్మాయి దొరికింది. మనసారా అమ్మాయినే ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు. కానీ ఎందుకు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని నా మనసు చెప్పింది. ఆ మాట ఆ అమ్మాయి చేత చెప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఓసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కావాలని నా హ్యాండ్ కర్చీఫ్ మర్చిపోయినట్టు నటించాను. కర్చీఫ్ అమ్మాయి దాచుకుంది. మరోసారి నా కీచెన్ కావాలనే ఆమె ముందు వదిలేసి వచ్చాను. ఆ కీచెన్ కూడా దాచుకుంది. ఎన్ని దాచినా ఆ అమ్మాయి మనసును దాచలేకపోయింది. తన ప్రవర్తన చూస్తే నన్ను ప్రేమిస్తుందని తెలిసిపోయింది. ప్రేమించానని చెప్పడానికి ఆ అమ్మాయి మోహాట పడింది. నిజం చెప్పాలంటే నేనే చనువు తీసుకోలేకపోయాను. ఆ అమ్మాయి మనసులో ఏముందో చెప్పించడానికి పెద్దవాళ్ళతో పెళ్లి చూపులకు వెళ్తున్నానని చెప్పాను. అప్పుడు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిందే కానీ తన ప్రేమ గురించి మాత్రం చెప్పలేదు. రమ్యతో పెళ్లి కూడా నిశ్చయిందని చెప్పాను. అయినా ఆ అమ్మాయిలో ఏ మాత్రం చలనం లేదు. చివరికి నాకు ప్రమాదం జరగకూడదని తనడ్డుపడి నా ప్రాణాలు కాపాడింది. ఇంత జరిగినా ఆ అమ్మాయి ఎవరో చెప్పకపోతే నేను ప్రేమికుడినే కాదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఐశ్వర్య. అంటే నువ్వు ప్రేమించింది ఐశ్వర్యనా? ఆ అమ్మాయి ఎవరో మీ నాన్నకి నాకు ముందుగానే చెప్పొచ్చు కదరా. ఏంటి చెప్పేది? మీరిద్దరు విడాకుల కోసం దెబ్బలాడుకోవడం తప్ప వాడిని ఎప్పుడు అర్థం చేస్తున్నారు? వాడు చెప్పింది ఎప్పుడు విన్నారు? అమ్మయ్యా, నా సమస్య తేలిపోయింది. నీ సమస్య ఏంటి బాబు? మీ వాడు ప్రేమించింది రమ్యని కాదు ఐశ్వర్యనని ఇప్పుడు తేలిపోయింది. నీ సమస్య ఏమో గానీ మా వాడి మీద మర్డర్ సమస్య తెచ్చావు, అది తెలియదు ఇప్పుడు. ఆ సమస్య కూడా ఇప్పుడే తేల్చేస్తాను, రండి. అమ్మాయి రమ్య, నిద్రపోయింది చాలు, లేచి మొహం కడుకో. అంటే ఈ అమ్మాయిని ఎవరు మర్డర్ చేయలేదా? లేదు, ప్రేమించానని ఐశ్వర్యతో చెప్పించడానికి మీ వాడిని నాటకాలు ఆడాడు. ఎవరిని ప్రేమించాడో అందరి ముందు చెప్పించడానికి నేను ఈ నాటకం ఆడాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ సమయంలో అయినా బాలి చేత నిజం చెప్పించాలి. వాళ్ళిద్దరిని కలపాలి. దీనికి మీ హెల్ప్ కావాలి, ప్లీజ్. ఓకే. అమ్మాయి కడుపులో కత్తుకుచ్చుకుని ఎంతసేపు ఎలా నిలబడింది? వెరీ సింపుల్. లోపల లైఫ్ బాయ్ సోప్ ఉంది. మనకి సినిమా నాలెడ్జ్ ఎక్కువ కదా, సోప్ లో కత్తి గుచ్చి నిలబెట్టించా. అంటే లైఫ్ బాయ్ సోప్ వల్ల ఈ ఉపయోగం కూడా ఉందన్నమాట. బయట పరిస్థితి కామెడీగా బాగానే ఉంది కానీ లోపల ఐశ్వర్య పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చూద్దాం రండి. కమాన్ పదండి. ఎంతసేపు రా? ఎక్కడికి వెళ్ళావు? ఏం చేయమంటావురా? ఎంతో కష్టపడి చిరంజీవి ఫోన్ చేసి బ్లడ్ బ్యాంక్ నుండి ఓ నెగిటివ్ బ్లడ్ తెచ్చాను. పద. ఎక్కడికి వెళ్తున్నారు? ఐశ్వర్యం చుట్టానికి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు డిస్టర్బ్ చేసినా గత స్మృతుల్ని మర్చిపోయే అవకాశం ఉంది. లేదు సార్, ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయం ప్లీజ్. వెళ్ళనివ్వండి సార్. ఓకే. I love you. I love you. చూసావా ప్రియా, ముందు బాలుతోనే ఐ లవ్ యూ చెప్పించాను. ప్రేమ అంటే అమ్మాయి లుక్స్